నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వర్క్ అండ్ వేజెస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లోన టైమ్ అండ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత వర్క్ అండ్ వేజెస్ అనమాట. వర్క్ అండ్ వేజెస్ ఆ లాస్ట్కి పైప్ అండ్ సిస్టర్న్ ఈ 3 టాపిక్స్ తోటి మొత్తం మనకి టైమ్ అండ్ వర్క్ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోద్ది అనమాట. టైమ్ అండ్ వర్క్ ఫ్యామిలీ అంటే ఈ ఫ్యామిలీలో మొత్తం 3 టాపిక్స్ ఉంటాయి. టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, లాస్ట్ పైప్ అండ్ సిస్టమ్. అంటే ఈ 3 కూడా ఒకే టెక్నిక్ మీద బేసిక్గా ఉంటాయి అనమాట. సో ఆల్రెడీ మనం టైమ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తాం అనమాట. ఇప్పటికి ఎవరైతే టైమ్ వర్క్ చూడలేదో ఫస్ట్ ఆ వీడియో చూడండి, ఆ సిరీస్ చూడండి. మొత్తం బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఏ టాపిక్ అంటే ఏ కాన్సెప్ట్ కూడా లీవ్ చేయకుండా మొత్తం చెప్పారనమాట. మీరు చూసుకోవచ్చు, తెలుగు ట్యూటోరియల్స్ ఉంటాయి కదా, తెలుగు క్లాసెస్ యూట్యూబ్లో ఉంటాయి కదా, వాటిలో చెప్పలేని విధంగా లైక్ అక్కడ కొన్ని చెప్తాను క్లాసులు, బట్ మనం మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈవెన్ మొత్తం అన్ని పాటలు చూడాలంటే నేను డైరెక్ట్గా మ్యారథాన్ వీడియో కూడా అప్లోడ్ చేశాను అనమాట. కాబట్టి అది కూడా చూడండి. మన ఛానల్లో ఆల్రెడీ జిఎస్ టాపిక్స్ కూడా స్టార్ట్ చేశాను ఎకానమీ తోటి. ఫస్ట్ అది కూడా చూడండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు వర్క్ అండ్ వేస్లో మనం ఈరోజు ఏం తెలుసుకోబోతున్నాం. ఇప్పటికి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో, లైక్ చేయలేదో, మీ ఫ్రెండ్స్కి ఎవరికి షేర్ చేయలేదో మొత్తం చేయండి. ఎందుకంటే మన న్యూ ఛానల్ మీ అందరూ సపోర్ట్ చేస్తే నాకు మరింత కంటెంట్ ఇవ్వడం కోసం మోటివేషన్ ఉంటుంది. సో చూడండి, డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళిపోతాం. సో వర్క్ అండ్ వేజెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం చెప్పిన కదా జూనియర్ ఎన్టీఆర్ దీపిక పడుకొని తీసుకోండి. జూనియర్ వర్క్ ఎంత చేస్తున్నాడు, ఎన్టీఆర్ ఎంత వర్క్ చేస్తున్నాడు, దీపిక ఎంత వర్క్ ఎంత చేస్తుంది, దానికి తగ్గట్టు వేల్స్ ఉంటాయి అనమాట. అర్థమైందా? అంటే ఈ వర్క్ ఎక్కువ వాల్యూ ఉందంటే ఎక్కువ వేల్స్ ఉంటుంది, దీపిక వర్క్ ఎక్కువ వాల్యూ ఉంటే ఎక్కువ వేల్స్ ఉంటుంది, తక్కువ వర్క్ ఉంటే తక్కువ వేల్స్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా అనమాట. చూడండి, ఇప్పుడు మీకు వర్క్ అండ్ వేజెస్ ఎలా ఉంటుంది? సేమ్ మనకు తెలుసు కదా, మనం టైం వర్క్ ఏం నేర్చుకున్నాం? వర్క్ ఈక్వల్స్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ కదా, బేసిక్ ఫార్ములా అనమాట. బట్ ఈ వర్క్ అండ్ వేజెస్ ఏంటంటే వేజెస్ ఈక్వల్స్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ అనమాట. అంటే ఇక్కడ మీకేంటి లైక్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి వర్క్ అండ్ వేజెస్లో వర్క్ ప్లేస్లో వేజెస్ ఉంటుంది అనమాట. వర్క్ ప్లేస్ ఏంటంటే వేజెస్ ఉంటుంది అంటే సబ్స్టిట్యూట్ అయిపోతుంది అనమాట. వర్క్ ప్లేస్లో వేజెస్ అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏంటంటే వేజెస్ అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంటుంది అనమాట ఎఫిషియన్సీకి ఎప్పుడు లైక్ ప్రపోర్షనల్గా ఉంటుంది అనమాట. వేజెస్ అనేవి టైంకి కూడా ప్రపోర్షనల్గా ఉంటాయి అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. వేజెస్ అనేవి ఎప్పుడు కూడా ఎఫిషియన్సీకి ఇంకా టైంకి డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంటాయి అనమాట. ఒకసారి చూడండి కావాలంట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని వ్యక్తి ఉన్నాడు, బి అని వ్యక్తి ఉన్నాడు కదా. ఎఫిషియన్సీ ఇస్తుంది ఏ అనుకుందాం. ఏ తాలూకు ఎఫిషియన్సీ ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకుందాం, బి తాలూకు ఎఫిషియన్సీ 3 అనుకుందాం. కానీ ఏంటి టైం అంటే ఈ 2 రోజులకి 2 యూనిట్స్ వరకు అంటే ఏ ఎఫిషియన్సీ 2 కదా, బి ఎఫిషియన్సీ 3 కదా. సో ఒక వర్క్ని వీళ్ళు 3 టైంలో చేయగలరు అనమాట. వీళ్ళిద్దరు కలిపి ఒకే టైంలో చేయగలరు. అప్పుడు అవుతుంది వర్క్ ఈక్వల్స్ ఏంటి? టైం ఇంటూ ఎఫిషియన్సీ, కాబట్టి 2T అనమాట. 2T ఈక్వల్స్ టు 3T. అప్పుడు ఏంటి 2:3 వచ్చింది లేదా? అంటే ఏంటి వర్క్ అనేది ఎఫిషియన్సీకి టైంకి రెండింటికి డైరెక్ట్ ప్రొపోర్షనల్గా ఉందన్నమాట. అది చూపించడం కోసం మీకు ఈ మెథడాలజీలో చెప్పాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్వశ్చన్స్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మీకు క్వశ్చన్స్ ఎలా చేయాలో మీకు అర్థమవుతుంటుంది. జస్ట్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్క్ ప్లేస్లో వేల్స్ ఉంటుంది, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, ఎప్పుడైతే వర్క్ అనేది ఇండివిజువల్గా మీకు డివైడ్ చేస్తుందో అప్పుడు మీరు టోటల్ వర్క్ బేస్ చేసుకొని మీరు వేజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే వర్క్ అనేది గ్రూప్గా ఇస్తారో అప్పుడు ఎఫిషియన్సీ బేస్ మీద చేయాలి. అప్పుడు ఏం బేస్ మీద చేస్తారు? ఎఫిషియన్సీ బేస్ మీద చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ ఒక టైంలో చేయగలడు, బి ఒక టైంలో చేయగలడు. అప్పుడు ఏకి బీకి ఎల్సిఎం కడతారు కదా, వర్క్ ఫైండ్ అవుట్ చేస్తారు కదా. ఈ వర్క్ బేస్ చేసుకొని మీరు వేజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. అలా కాకుండా ఏ ప్లస్ బి ఒక వర్క్ని ఇంత టైంలో చేయగలరు అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఎఫిషియన్సీ వస్తుంది కదా, ఈ ఎఫిషియన్సీ బేస్ చేసుకుని వేజెస్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఈ జస్ట్ క్రూడ్ ఐడియా చెప్పాను. మీ క్లాస్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మీకు అర్థమైపోద్ది అనమాట, అంటే ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి. అది ఒకటే వర్క్ అండ్ వేజెస్లో ఒక టెక్నికల్ కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మీరు చూడొచ్చు అన్ని రీసెంట్గా ఇచ్చిన క్వశ్చన్సే పెడుతున్నాను నేను. ఏదో పాత క్వశ్చన్స్ అసలు పెట్టడం లేదు, బ్లఫ్ కూడా అసలు చేయడం లేదు. సో మీరు చేయాల్సిందంతా ఏం లేదు, ఛానల్కి లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయాలి. చూడండి, P and Q can do a work in 12 days and 9 days. చూడండి, P అనే వ్యక్తి ఒక వర్క్ని 12 daysలో చేయగలడు, Q అనే వ్యక్తి ఒక వర్క్ని 9 daysలో చేయగలడు. మొత్తం వర్క్ చేశారనమాట. మొత్తం వర్క్ చేస్తే మొత్తం ఎంత సంపాదించారు? 63,000 రూపాయలు సంపాదించారు అనమాట. 63,000 రూపాయలు సంపాదించారు.
అప్పుడు ఏమైంది, పీ తాలూకు షేర్ ఎంత కనుక్కోమన్నాడు. అప్పుడు మీకు ఏం చేయమన్నాను, ఇండివిజువల్గా ఇచ్చినప్పుడు టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయమన్నాను. టోటల్ వర్క్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఎల్సిఎం బర్త్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి, ఎంత వస్తుంది, 12కి 9కి ఎల్సిఎం చూడండి. 12కి 9కి మీకు ముందుగా అసలు చెప్పాను, ఫస్ట్ ఇందులో ఇంకోసారి కూడా చెప్తాను చూడండి. 3 4 జా 3 3 జా, అప్పుడు 3 4 జా 12 36 అనమాట. ఇదేంటిది కన్వెన్షనల్ వే అనమాట, కన్వెన్షనల్ వే ఇది. సో అడ్వాన్స్డ్ వేలో ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఫస్ట్ పెద్ద నెంబర్ సైడ్ పెట్టుకోండి, 12కి 9 కట్టాలి కదా, సో 12 బయట సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు చిన్న నెంబర్ ఏంటి 9 బై పెద్ద నెంబర్ వేసుకోండి, 12 వేసుకోండి. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయ్యే విధంగా, అంటే లాస్ట్ వరకు క్యాన్సిల్ అవ్వాలన్నమాట. 3 3 జా 3 4 జా, అంటే 3కి 4 క్యాన్సిల్ అవ్వదు కదా. సో ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఈ మీద ఆబ్జెక్ట్ న్యూమరేటర్ ఏదైతే వచ్చిందో దాన్ని పెద్ద నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తారు, అప్పుడు 36 వచ్చింది. సో ఏం చూడండి, ఇక్కడికి అదే వచ్చింది. ఇది అడ్వాన్స్డ్ మెథడ్ అనమాట. ఇది మీరు చేస్తూ మీకు అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు ఏంటంట, వీళ్ళిద్దరు కలిపి లైక్ దే వర్క్ టుగెదర్ అండ్ 63,000. అంటే ఏంటి, మీకు ఇక్కడ ఏం కనుక్కోవాలి, ఇద్దరు కలిపి చేశారు. A+B వర్క్ కలిపి చేస్తే మీకు ఏం తీసుకోమన్నాను, కలిపి చేస్తే ఎఫిషియన్సీ బేస్ తీసుకోమన్నాను కదా. సో చూడండి, ఈ ఏ తాలూకు ఎఫిషియన్సీ ఎంత 3, క్యూ తాలూకు ఎఫిషియన్సీ 4, అంటే కమెంట్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 7 వచ్చింది, అంటే 7 వచ్చింది అంటే కమెంట్ ఎఫిషియన్సీ. వీళ్ళు మొత్తం ఇద్దరు కలిపి పని చేస్తే ఎంత డబ్బులు వచ్చిందంటే, వేజెస్ ఎంత వచ్చిందంట 63,000 వచ్చిందంటే, వేజెస్ అనమాట 63,000 వచ్చింది. సో ఇప్పుడు ఎవరు ఇద్దరు కలిపి ఎఫిషియన్సీ ఎంత 7, ఇద్దరు కలిపి ఎఫిషియన్సీ చేసుకున్నాం ఇంటూ మనకి ఎవరిది కావాలి షేర్ ఆఫ్ పీ అనమాట. సో పీ ఎన్ని రోజులు వర్క్ చేశాడు, 4 days వర్క్ చేశాడనమాట. 4 days వర్క్ చేశాడు. అప్పుడు ఎంత అవుతుంది, 7 1 7 9 9 4 36 అనమాట. 36 ఆన్సర్ చూసారు వచ్చింది. ఏం లేదు, మీకు ముందు చెప్పాను కదా, ఎప్పుడైతే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఇండివిజువల్గా ఇస్తాడో అప్పుడు మీరేం చేయాలి, టోటల్ వర్క్ కట్టుకోవాలి. ఎప్పుడైతే కంబైన్డ్ ఇస్తాడో అప్పుడు మీరేం చేయాలి, ఎఫిషియన్సీ తీసుకోవాలి. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇలా క్వశ్చన్స్ చేస్తుంటే మీకు అర్థమైపోతుంటుంది. చూడండి, మోహిత్ అండ్ రోహిత్ undertook a work for 4,400. అంటే మోహిత్ అండ్ రోహిత్ undertook a work for 400, అంటే ఇద్దరు కలిపి తీసుకున్నారు. అంటే క్రియేట్ అవుతుంది, ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి మీరు. మోహిత్ కెన్ అలౌన్ డు ఏ వర్క్ ఇన్ 10 days. మోహిత్ ఏమో 10 daysలో చేయగలడు, రోహిత్ ఏమో 15 daysలో చేయగలరు. సో ఎల్సిఎం ఎంత అవుతుంది, 30 అవుతుంది. చూడండి ఒకసారి చేసి చూపిస్తాను. పెద్ద నెంబర్ సైడ్ వేసుకున్నాను, చిన్న నెంబర్ బై పెద్ద నెంబర్, 5 2 జా 5 3 జా 15 2 జా 30 అనమాట. చూసి అర్థమైందా, చాలా ఫాస్ట్గా వేస్తున్నాను అనమాట. మీకు అలాగే ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, 10 3 జా 15 2 జా, కమెంట్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 5 వచ్చింది. అంటే ఈ 4,400 అనేది 5 పార్ట్స్కి ఈక్వల్. మనకి ఎవరికి కావాలి, వాట్ విల్ బి ద డిఫరెన్స్ ఇన్ ద అమౌంట్ ఇఫ్ దే రిసీవ్, డిఫరెన్స్ ఇన్ ద అమౌంట్ దే రిసీవ్ అంటే చూడండి, ఇది 3 ఇది 2, అంటే ఎంత వచ్చింది 3 - 2 అంటే ఎంత 1, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 1. అప్పుడు ఎంత వచ్చింది 5 8 జా 40, 5 8 జా 40, అంటే 880 అనమాట ఆన్సర్. 880 అనమాట. చూసారా సింపుల్గా వచ్చిందో, 1 లైన్ ఆన్సర్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ కెన్ కంప్లీట్, మీరు అనుకోవచ్చు క్వశ్చన్స్ పెరుగుతున్న కొద్ది మీకే లెవెల్ తెలుస్తుంది, ఎంత ఎక్కువ లెవెల్ ఉంటుందో. ఏ కెన్ కంప్లీట్ 24 days, బీ కెన్ కంప్లీట్ ద సేమ్ టాస్క్ ఇన్ 36 days. దే స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ బట్ ఏ వర్క్ ఓన్లీ ఫర్ 4 days. ద రిమైనింగ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ బై బీ. ఇఫ్ ద కాంట్రాక్ట్ అమౌంట్ ఈస్ 4,800, వాట్ ఈస్ ద బీ షేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండివిజువల్గా ఇచ్చారు చూడండి, చూడండి టోటల్ వర్క్ అంటే కంప్లీట్ చేయలేదు, సగం వరకు ఈడు సగం వరకు ఆడ్ చేశాడు, మొత్తం కాంట్రాక్ట్ అమౌంట్ 4,800 వచ్చింది. సో దాన్ని మనం డివైడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మేము ఏం చేస్తాం, ముందులాగే టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ వర్క్ ఎంత వచ్చింది, 24కి 36 పెద్ద నెంబర్ కదా, 36 పెద్ద సైడ్ పెట్టుకోండి. 24 × 36 అంటే 6 4 జా 6 6 జా 2 2 జా 2 3 జా 36 2 జా 72 అనమాట. 72 వచ్చింది టోటల్ వర్క్. అప్పుడు ఏంటవుతుంది, ఏ తాలూకు ఎఫిషియన్సీ ఎంత 23 3 జా 36 2 జా, ఇక్కడ వరకు అయిందనమాట. ఇప్పుడు చూడండి, టోటల్ వర్క్ ఎంత అంట, టోటల్ వర్క్ 72 యూనిట్స్ అంట. టోటల్ వర్క్ 72 యూనిట్స్. ఈ 72 యూనిట్స్ తాలూకా కాంట్రాక్ట్ అమౌంట్ వర్క్ ఎంత 4,800 అనేది 72 అనమాట. ఇది సైడ్ పెట్టుకోండి, మనకు అవసరం లేదు. ప్రెజెంట్ ఏంటి చూడండి, బీ షేర్ కనుక్కోమని, అంటే బీ ఎన్ని రోజులు పనిచేసి మనం కనుక్కోవాలి. ఏ ఓన్లీ వర్క్ ఫర్ 8 days అనమాట. ఏ అనే వ్యక్తి 4 days పనిచేశాడు. మిగతా రోజులను ఎవరు పనిచేశారు, రిమైనింగ్ వర్క్ కంప్లీటెడ్ బై బీ. మొత్తం పని అంతా బీ కంప్లీట్ చేశాడు. అప్పుడు బీ షేర్ ఎంత, అప్పుడు చూడండి, అప్పుడు మనం ఏం చేస్తాం, 4 తాలూకా, అప్పుడు ఈ 4A ఏ తాలూకా ఎఫిషియన్సీ ఎంత 3 అనమాట. అంటే టీబీ ఈక్వల్స్ టు 72 - 12 అంటే 60 కదా. సో బీ తాలూకా వాల్యూ ఎంత వచ్చింది, బీ ఎఫిషియన్సీ ఎంత 2 అనమాట. అంటే టీబీ ఈక్వల్స్ టు 60, అంటే 2 1 జా 230 జా అనమాట. 230 వచ్చింది అనమాట. సో ఎంత వచ్చింది, లైక్
బీ తాలూకు ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, బీ తాలూకు టైం ఎంత వచ్చింది, 30 వచ్చింది అనమాట. 30 వచ్చింది. ఇప్పుడు చూడండి, అంటే 30 వచ్చింది అనమాట. ఇతను 30 డేస్ పనిచేసాడు అనమాట. 30 డేస్ పనిచేసాడు ఇంటూ టైం అంటే 60 అయిందనమాట. 60 యూనిట్స్ అనమాట. సో ఇప్పుడు చూడండి, మనకి మొత్తం 60 యూనిట్స్ వర్క్ కావాలన్నమాట. అంటే అంత పోర్షన్ కంప్లీట్ చేశారు అనమాట. అంటే 72 పోర్షన్లోన 60 పోర్షన్ ఎవరు కంప్లీట్ చేశారు, బీ కంప్లీట్ చేశారు అనమాట. సో ఆడికి ఎంత వేజ్ రావాలి, టోటల్ వేజ్ ఎంత 4800 బై 72 ఇంటూ ఆర్తలకి షేర్ ఎంత 60. సో క్యాలిక్యులేట్ చేయండి. 12 5 జా 12 6 జా 6 1 జా 6 8 జా అంటే 8 5 జా 40 అంటే 4000 అనమాట. 4000 వచ్చింది అనమాట. మీకు చేయాల్సిందంటే ఏంటి లేదు, మనకి వేజ్ ఎలాగ వస్తుంది, నువ్వు ఎంత పని చేస్తే నీకు అంత వేజ్ వస్తుంది. సో ఎంత పని చేసినా కనుక్కున్నాం మనం, కనుక్కొని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం మనం, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ చూడండి, ఏ అండ్ బి వర్క్ టుగెదర్ అండ్ రిసీవ్డ్ ఏ టోటల్ ఆఫ్ 18,000 ఫర్ 15 డేస్ అనమాట. ఏ అండ్ బి వర్క్ టుగెదర్ 15 డేస్ అనమాట. ఏ ఎఫిషియన్సీ వాజ్ 5 times దట్ ఆఫ్ బి. చూడండి, ఏ తాలూకు ఎఫిషియన్సీ, ఏబి ఇది ఎఫిషియన్సీ కదా, ఏ తాలూకు ఎఫిషియన్సీ అంత 5 times అంట బీకి 5 times అంట. సో అప్డేట్ అయింది, ఇద్దరు కలిపి పనిచేశారు అనమాట. ఇద్దరు కలిపి పనిచేశారు 15 డేస్కి. అంటే చూడండి, కంబైన్డ్ ఎఫిషియన్సీ ఎంత 6 కదా, ఏ ప్లస్ బి కదా, అప్పుడు ఎంత అయింది 15 డేస్కి పనిచేశారు. అంటే ఎంత 15 6 90 అంటే 18,000 అనేది 90కి అనమాట. సో డైలీ వేజ్ ఆఫ్ ఏ తాలూకు డైలీ వేజ్ కావాలి అంటే ఆ మొత్తం ఎన్ని రోజులు పనిచేశారు అతను, 15 డేస్ పనిచేశారు కదా, కాబట్టి 15 ఇంటూ ఒక్కొక్క ఎఫిషియన్సీ ఎంత 5 కాబట్టి 5 55 75 వాల్యూ కావాలంట మనకి. అప్పుడు చూడండి, 9 and క్యాన్సిల్, 9 1 జా 9 200 జా అప్పుడు ఎంత వచ్చింది 0 0 75 2 జా ఎంత 7 జా 14 15 వేజ్ ఎంత వచ్చింది 15,000 వచ్చింది అనమాట. దాని మన క్వశ్చన్ అడిగాడు, డైలీ వేజ్ ఆఫ్ ఏ అని అడిగాడు. సో చూడండి, మొత్తం 15,000 వచ్చింది, ఆడు 15 రోజులు పనిచేశాడు, ఏ అనే వ్యక్తి 15 రోజులు పనిచేశాడు. సో 15,000 15 అంటే 1000 రూపీస్ అనమాట. డైలీ వేజ్ ఎంత వచ్చింది 1000 రూపీస్ వచ్చింది అనమాట. చూడండి, మెయిన్స్ క్వశ్చన్ ఇది, ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్ క్వశ్చన్ అనమాట. అంటే అలా పెరుగుతున్న కొద్దీ మీకు అర్థమైపోతుంది అనమాట, ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పి అండ్ క్యూ కంప్లీటెడ్ వర్క్ టుగెదర్ అండ్ వేర్ పెయిడ్ 1,080 1,440 respectively. If P alone can complete the work in 20 days, how many days did they take to complete the work together? చూడండి, చెప్పాను కదా క్వశ్చన్ పెరుగుతున్న కొద్ది అడ్వాన్స్ పెరుగుతుంది అని చెప్పి ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాం. ఈ క్వశ్చన్ మనకి ఎఫిషియన్సీ ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి ఒకసారి. మీకు ఫస్ట్ ఒక రూల్ చెప్పాను లేదా, ఏంటి, వేజెస్ అనేవి ఎఫిషియన్సీకి ప్రపోర్షనల్గా ఉంటాయని చెప్పాను కదా. సో చూడండి, ఇక్కడ మనకి ఇచ్చాడు రెస్పెక్టివ్ వేజ్ ఇచ్చాడు. సో పీకి క్యూకి వేజ్ ఇచ్చాడు. పీక్యూ వేజ్ ఎంత 1,080, ఇడుతుంది 1,440, 0 0 క్యాన్సిల్, 12 9 జా 12 12 జా 3 3 జా 3 4 జా అంటే పి అండ్ క్యూ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 3:4 వచ్చింది. అప్పుడు ఎఫిషియన్సీ కంబైన్డ్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 4 వచ్చింది. ఇవి ఇండివిజువల్ ఎఫిషియన్సీస్ అనమాట ఇవి. ఇప్పుడు చూడండి, పీ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 20 డేస్ అనమాట. అప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుంది, పి అనే వ్యక్తి 20 డేస్ కంప్లీట్ చేయగలడు. సో పీ తాలూకు ఎఫిషియన్సీ ఎంత 3 అనమాట. అంటే 3 × 20 ఎంత 60 అనమాట. 60 యూనిట్స్ టోటల్ వర్క్ అనమాట. ఇద్దరు కలిపి ఎన్ని రోజులు పని చేయగలరు అంటే 60 బై ఇద్దరు కలిపి ఎన్ని రోజులు పని చేయగలరు. కంబైన్డ్ ఎఫిషియన్సీ 7 అంటే ఎంత 7/60 కదా, 7 8 56 అంటే 8 and 4/7 ఆన్సర్ వస్తుంది అనమాట. 8 and 4 ఇదే అవుద్ది అనమాట. కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, ఇదే ఆన్సర్ అనమాట. చెప్పాను కదా, మీకు చెప్పిన కాన్సెప్ట్ని తిప్పి క్వశ్చన్స్ వస్తాయి అనమాట, ఇంకేం లేదు. 6th క్వశ్చన్ చూడండి, Sachil alone can complete a piece of work for 8,500 in 8.5 days. But with the help of Vishnu, the work is completed in 6 days. What's the share paid to Vishnu? చూడండి, ఎంత మంచి క్వశ్చన్. ఫస్ట్ ఏంటంట, సచిన్ అంట ఒక పని అంటే 8,500 రూపాయల పని 8.5 డేస్లో చేయగలడు. అంటే ఎంత 8.5 days అంటే ఎంత 8 2 16 16 + 1 17/2 అనమాట. అంటే 17/2 అనమాట అయింది. నెక్స్ట్ విష్ణు సహాయంతో 6 రోజులు చేసేయగలడు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోండి, అంటే టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయండి. టోటల్ వర్క్ అప్పుడు ఎంత వస్తుంది 76 జా 102 కాబట్టి 6 17 జా 17 6 జా కదా, 17 1 జా 17 6 జా 6 12 అనమాట. 12 వచ్చింది అనమాట. అంటే చూడండి, అప్పుడు ఇతని తాలూకు ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, సచిన్ తాలూకు ఎఫిషియన్సీ 12 అనమాట. అప్పుడు గీతాలకి ఎంత, విష్ణు ఎంత అవుతుంది అప్పుడు 12 - 17 అంటే 5 అయింది అనమాట. 5 అయింది లేదా, ఇక్కడ వరకు మనకు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
రూపాయలు అనమాట టోటల్ పనికి. టోటల్ పనికి రూపాయలు అనమాట. టోటల్ పనికి రూపాయలు అనమాట. ఇప్పుడు మనం ఏంటి వేసుకుంటాం, చాలామంది ఏం చేస్తారు ఈ టోటల్ వర్క్ వేసుకుంటారు అనమాట. ఫస్ట్ రూల్ చెప్పాను ఏంటి, ఇప్పుడు నేను కమెంట్ ఇచ్చినప్పుడు కమెంట్ ఎఫిషియన్సీ వేసుకోవాలని చెప్పేసాను. సో కమెంట్ ఎఫిషియన్సీ వేసుకుంటారు. కమెంట్ ఎఫిషియన్సీ వేసుకున్నారు. ఎందుకు కమెంట్ ఎఫిషియన్సీ వేసుకున్నారు, రూల్ అనమాట ఇది. ఎప్పుడైతే మనకు వేజెస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కమెంట్కి ఇచ్చినప్పుడు అప్పుడు కమెంట్ వాల్యూ తీసుకుంటారు, ఇండివిజువల్కి ఇచ్చినప్పుడు టోటల్ వర్క్ తీసుకుంటారు అని చెప్పాను. చూడండి మనకి ఎవరికి కావాలి, ఎవరి షేర్ కావాలి, విష్ణు షేర్ కావాలి. విష్ణు 5 షేర్ అనమాట. విష్ణు 5 షేర్. 5 1 7 1 7 5 అప్పుడైతే 5 5 25,000 అనమాట. 2,500 అయింది అనమాట. 2,500 అనమాట ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ విధంగా అన్నీ ఉంటాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్ఎస్సి ఫేజ్ 11 క్వశ్చన్ అనమాట. కొంచెం చూడండి ఒకసారి. XYZ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 4 days అనమాట. చూడండి ఎక్స్ ఒక వర్క్ని 4 days కంప్లీట్ చేయగలడు, వై ఆ వర్క్ని 5 days కంప్లీట్ చేయగలడు, జెడ్ ఆ వర్క్ని 7 days కంప్లీట్ చేయగలడు. 7 days కంప్లీట్ చేయగలడు. దే గెట్ 415 ఫర్ కంప్లీటింగ్ ద వర్క్ అనమాట. అంటే చూడండి మొత్తం వర్క్ మనం ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఇండివిజువల్గా ఇచ్చాడు. చూడండి ఇండివిజువల్గా ఇచ్చాడు మనం ఏం చేసాం, వర్క్తో చేయాలని చెప్పాను. ఇతర చూద్దాం చూడండి ఒకసారి ఎంత వస్తుంది. 4 5 7కి 4 5 20, 27 140 అంతేనా. 140 అయిందనమాట. టోటల్ వర్క్ అయిందనమాట. టోటల్ వర్క్ 140 అయిందనమాట. నెక్స్ట్ కూడా చూడండి. అప్పుడు ఎంత అవుతుంది, 4 3 12, 4 5 20 అంతేనా. సరిపోయింది. నెక్స్ట్ చూడండి ఎంత అయింది. వైతల్కి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 5 2 10, 5 8 40. నెక్స్ట్ 7 20 అంటే మొత్తం కమెంట్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, 13 5 6 7 8 83 వచ్చింది అప్పుడు కమెంట్ ఎఫిషియన్సీ. పక్కన పెట్టి క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇఫ్ XYZ వర్క్ టుగెదర్, సారీ నేను డైరెక్ట్ వర్క్ తీసుకొని చెప్పాను బట్ అది కాదు. ఇక్కడ XYZ కలిసి పనిచేశారనమాట. ఎప్పుడైతే కలిసి పనిచేసాడో మీరేం తీసుకోవాలి, కమెంట్ ఎఫిషియన్సీ తీసుకోవాలి. ఎంత వచ్చింది వాళ్ళకి, 415 రూపీస్ వచ్చింది అనమాట. 415 రూపీస్ వచ్చింది. కమెంట్ ఎఫిషియన్సీ ఎంత 83 అనమాట. 83 వచ్చింది. ఇంటూ ఎవరి తాలూకు షేర్ కావాలి మనకి, ఎవరి తాలూకు షేర్ కావాలి, ఎక్స్ తాలూకు షేర్ కావాలి. ఎక్స్ తాలూకు షేర్ ఎంత 35 అనమాట. సో 35 అప్పుడు ఎంత అవుతుంది, 83 1 83 5 అంతేనా. 83 ఇంటూ 5 5 8 40 సరిపోయింది, అయిపోయింది. నెక్స్ట్ ఎవరిది ఇప్పుడు క్యాల్కులేట్ చేయండి. 35 5 5 5 25, 5 3 15, 16 17 175 రూపీస్ అనమాట. 175 రూపీస్ వచ్చింది అనమాట. ఎవరిది, ఎక్స్ షేర్ అనమాట. ఇంతే అన్నమాట క్వశ్చన్, ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సరే మీరేంటంటారు, బ్రో మాకు ఇది వద్దు, మాకు షార్ట్ కట్ కావాలి అంటే షార్ట్ కట్ కూడా నేను చెప్తాను అనమాట. షార్ట్ కట్ కూడా మన దగ్గర రెడీగా అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడండి. మీరు ఏం చేస్తారు, ఎక్స్ తాలూకా షేర్ ఇది, వై తాలూకా షేర్ ఇది, జెడ్ తాలూకా షేర్ ఇది. ఎంత 4 5 7 కదా. వర్క్ ఎప్పుడు చెప్పాను మీకు, టైం ఎప్పుడు వర్క్కి డైరెక్ట్ ప్రపోర్షనల్గా ఉంటుంది. వర్క్ అనేది ఎప్పుడు డైరెక్ట్ ప్రపోర్షనల్ ఎఫిషియన్సీ ఉంటుంది అనమాట. మనకి ఎఫిషియన్సీ ఇచ్చారు ఇక్కడ. సో మీరేంటి టైం రేషియో కట్టండి. టైం రేషియో ఎలా కడతారు మీకు ముందు చాలాసార్లు చెప్పాను. ఈక్వల్ తెచ్చుకోవాలంటే ఇది వదిలేండి, ఇది వదిలేసి 2 పట్టుకోండి అప్పుడు ఎంత అవుతుంది, 35 అవుతుంది. ఇది వదిలేండి అప్పుడు ఈ 2 పట్టుకోండి అప్పుడు ఎంత అవుతుంది, 28 అవుతుంది. ఇది వదిలేండి అప్పుడు ఈ 2 క్యాలిక్యులేట్ చేయండి, 20 అవుతుంది. సేమ్ కమెంట్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, 83 వచ్చింది అనమాట. సో ఈ 83ని దీంతో మల్టిప్లికేషన్ చేసి ఇంటూ 35 చేస్తే మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఇది షార్ట్ కట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎయిత్ క్వశ్చన్ అనమాట ఇది. ABC can do a work in 10 days, 15 days, 20 days respectively. They completed the work together and received work together అన్నట్టు చూడండి. వర్క్ టుగెదర్ అండ్ రిసీవ్డ్ 2600 యాజ్ వేజెస్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, కమెంట్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ సి వేజెస్. చూడండి ఈ క్వశ్చన్ నేను షార్ట్ కట్లో చేస్తాను చూడండి ఒకసారి. ఏది, బిది, సిది ఎంత, 10 15 20 అప్పుడు ఎంత వస్తుంది, 5 2 5 3 5 4 ఎఫిషియన్సీ రేషియో వచ్చింది. ఇది మీకు టైం రేషియో కావాలి. టైం రేషియో కావాలంటే ఇది వదిలేండి, ఈ 2 మల్టిప్లికేషన్ చేయండి, 4 3 12 వచ్చింది. నెక్స్ట్ ఇది వదిలేండి, ఈ 2 మల్టిప్లికేషన్ చేయండి, 4 2 8 వచ్చింది. నెక్స్ట్ ఇది వదిలేండి, ఈ 2 మల్టిప్లికేషన్ చేయండి, 6 వచ్చింది. 6 వచ్చిందా లేదా. ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 2 3 2 4 2 3 2 4 2 6 అంటే 6:4:3 వచ్చింది అనమాట. అంటే కమెంట్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, 13 వచ్చింది అనమాట. 13 వచ్చింది.
సో మనకి ఎంత వచ్చింది, టోటల్ వేజ్ ఎంత 2600. సో 2600 అనేది కంబైన్డ్ ఎఫిషియన్సీ 13కి ఈక్వల్ అయిందనమాట. మనకి ఎవరి షేర్ కావాలి, సి తాలూకు వేజ్ కావాలి. సి తాలూకు వేజ్ ఎంత 3 అనమాట. 3 కాబట్టి 13 1 13 2 2 3 600 రూపీస్ వచ్చింది అనమాట మనకి వేజ్. 600 రూపీస్ వచ్చింది అనమాట వేజ్. చూసారా సింపుల్గా వచ్చిందో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీకు నా ట్రిక్స్, నా కాన్సెప్ట్ నచ్చడిగితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికంటే షేర్ చేయండి. ఎవరైతే కోచింగ్ ఎఫోర్డ్ చేయలేరో వాళ్ళ కోసం షేర్ చేయండి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాణి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days అంట. రాణి ఒక పనిని 10 daysలో చేయలేదన్నమాట రాణి. నెక్స్ట్ ప్రియా క్యాన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 days అంట. ప్రియా క్యాన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 days అనమాట. గుడ్డు క్యాన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 12 days అనమాట. 12 days అనమాట. సేమ్ ఇది ముందు క్వశ్చన్ లాగానే ఉంది. ఇది కూడా మీరు ఏం చేస్తారంటే ఇది హోంవర్క్ చేయండి అనమాట. హోంవర్క్ చేయండి. ఏం చేస్తారు మీరు, హోంవర్క్ చేస్తారంటే కామెంట్ చేసి కింద తెలియజేస్తారన్నమాట ఈ క్వశ్చన్ని. సేమ్ ముందు 2 క్వశ్చన్ లాగా ఉన్నది, మళ్ళీ చెప్పడం ఫులిష్నెస్ అవుతుంది అనమాట. మీరు చేసి కామెంట్ చేయండి, అప్పుడు నాకు అర్థపోదు, మీకు అర్థమైందని చెప్పి మీకు కూడా ఒక మోరల్ బూస్ట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యూపీ కానిస్టేబుల్ అంటే మీరు చెప్పారు కదా కొంచెం వేరియస్ క్వశ్చన్స్ పెట్టమని చెప్పి, సో నేను వేరియస్ క్వశ్చన్స్ కూడా పెట్టాను అనమాట మీకోసం. క్వశ్చన్ చూడండి. మోహన్, శ్యామ్, రామ్ డూ యూ వర్క్ ఫర్ 800. మోహన్ కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ 6 days, while Shyam can complete it alone in 8 days. With the help of Ramesh, they complete the work in 3 days. Find the Shyam's share. చూడండి. మోహన్ అంట పని 6 daysలో చేయగలడంట. శ్యామ్ అనేది అదే ఒక పని 8 daysలో చేయగలడంట. విత్ ది హెల్ప్ ఆఫ్ రమేష్ ది కంప్లీట్ ద వర్క్ ఇన్ టుగెదర్. అంటే మోహన్, శ్యాము ప్లస్ రమేష్ కలిపి ఎన్ని రోజులు చేయగలరు, 3 daysలో చేయగలరు అనమాట. సో చూడండి, కంబైన్డ్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయండి. 3 టేబుల్తో 3 కట్ అయిపోతుంది. సో 3 8 24 అనమాట. 24 టోటల్ వరకు వచ్చింది అనమాట. 24 టోటల్ వరకు వస్తే ఏంటి, 6 4 8 3 అప్పుడు 3 8 అనమాట. అంటే చూడండి, అప్పుడు మన మోహన్ది 4, శ్యామ్ది 3, అప్పుడు రమేష్ ఎంత అవుతుంది, 1 అవుతుంది అనమాట. రమేష్ ఎఫిషియన్సీ అయితే 1 అయింది అనమాట. సో కంబైన్డ్ ఎఫిషియన్సీ ఎంత అయింది, 8 అయింది అనమాట. సో ఇది తీసుకుంటారు అనమాట. తీసుకుంటారు. ఎందుకు, మీకు ఎప్పుడైతే కంబైన్డ్ ఎఫిషియన్సీ ఉంటుందో కంబైన్డ్ ఎఫిషియన్సీ తీసుకోవాలని చెప్పాను మీకు. సో 800 రూపీస్ ముగ్గురు కలిపి వచ్చింది అనమాట. 800 రూపీస్ ముగ్గురు కలిపి వచ్చింది. ఎంత ఇది 808కి ఈక్వల్ అనమాట. మనకి శ్యామ్స్ షేర్ కావాలి. శ్యామ్స్ షేర్ అంటే ఎంత, 3 అనమాట. 3 8 1 8 1 అంటే 300 రూపీస్ అనమాట. శ్యామ్స్ షేర్ ఎంత వచ్చింది, 300 రూపీస్ అనమాట. చూసారా, వర్క్ అండ్ ఫేజెస్, టైమ్ అండ్ వర్క్ సేమ్ అనమాట. సేమ్ అంటుంది, ఇంకేం ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అరిన్ alone can do a piece of work in 6 days. Selvi alone can do the same work in 8 days. Arun and Selvi undertook the work for 7,200 rupees. With the help of Kevin, they complete the work in 3 days. How much is to be paid to Kelvin? చూడండి ఒకసారి. అరిన్ అనే వ్యక్తి 6 daysలో చేయగలడు. సెల్వి అమ్మాయి అబ్బాయి నాకు తెలియదు, సెల్వి అమ్మాయి అనుకుందాం. సెల్వి అమ్మాయి 8 రోజుల్లో చేయగలదు. నెక్స్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ కెవిన్ అంటే అరుణ్, సెల్వి, కెవిన్ మొత్తం 20 చేయగలరు. 3 daysలో చేశారనమాట. సేమ్ ఇందాకలాగా వచ్చింది, 683 వచ్చింది. ఇందాకలాగానే 683 కలిసి ఎంత వచ్చింది, 24 వచ్చింది. 24 వచ్చింది అంటే 6 4 8 3 అప్పుడు ఎంత అవుతుంది, ఇది 3 8 అనమాట. 3 8 24 అప్పుడు ఎంత అవుతుంది, అరుణ్ది 4, సెల్విది 3, కెవిన్ ఎంత అవుతుంది 1 ఉంది అనమాట. కెవిన్ 1 అయింది. నెక్స్ట్ చూడండి. ఇప్పుడేంటి, అరిన్ అండ్ సెల్వి అండర్టుక్ ద వర్క్ ఫర్ 7,200 అంటే 7,200 రూపీస్కి చేశారనమాట. అయితే ముగ్గురు కలిపి పని చేశారు కదా, ముగ్గురు కలిపి ఎంత పని చేశారు, 8 అనమాట. కెల్విన్ ఎంత, కెల్విన్ తాలూకా షేర్ ఎంత, 1 అనమాట. 8 1 8 9 సో 900 రూపీస్ అనమాట. కెల్విన్ తాలూకా ప్రైస్ అనమాట, అంటే కెల్విన్ తాలూకా వేజ్ అనమాట. ఇంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ ఇదే విధంగా క్వశ్చన్స్ అన్ని మారుతుంటాయి. చూడండి, ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఇది. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. A and B undertook a contract for 7,500. ఇద్దరు కలిపి తీసుకున్నారు. A can work alone in 50 days. B can complete in 60 days. To finish the work of early, they take C's help and completes the work in 20 days. What is the difference between B's and C's share? అని చూడండి. ఏ అనే వ్యక్తి 50 daysలో చేయగలడు అనమాట టోటల్ వర్క్ని. బి అనే వ్యక్తి అదే వర్క్ని ఎన్ని రోజుల్లో చేయగలడు, 60 daysలో చేయగలడు. అప్పుడు ఏంటి, వేగంగా కంప్లీట్ చేయడం కోసం
వేగంగా కంప్లీట్ చేయడం కోసం సీకి తీసుకున్నారు. అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తం కలిపి ఎన్ని రోజులు చేస్తారు పని అంతా 20 డేస్లో పనిచేస్తారు. 20 డేస్లో పనిచేస్తారు. ఇప్పుడు ఏంటి కామన్ వర్క్ ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది, కట్ అయిపోతుంది కదా. అప్పుడు 6 × 30 అంటే 300 వస్తుంది అనమాట కంబైన్డ్ ఎఫిషియన్సీ. అప్పుడు 56 65 20 15 అంతేనా, సరిపోయి. అప్పుడు ఎంత అవుతుంది, ఏ తోలకి ఎఫిషియన్సీ ఎంత 6, బి తోలకి ఎఫిషియన్సీ ఎంత 5, సి తోలకి ఎఫిషియన్సీ ఎంత, సి తోలకి ఎఫిషియన్సీ 4 అనమాట. ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ అడిగి చూడండి. ఏ అండ్ బి అన్నట్టు కాంట్రాక్ట్ అంటే 7,500 రూపీస్ కాంట్రాక్ట్ ముగ్గురు కలిపి తీసుకున్నారు. ముగ్గురు కలిపి ఎంత 15 అనమాట, 15 పార్ట్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే అడిగారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీస్ అండ్ షీస్ షేర్, బీకి షీకి షేర్కి. చూడండి, బీ షేర్ 5, సి షేర్ ఎంత, సి షేర్ 4. డిఫరెన్స్ ఎంత వచ్చింది, 1 యూనిట్ వచ్చింది అనమాట, 1 యూనిట్. సో మనం 1 యూనిట్ వరకు ప్రైస్ కావాలి. 15 1 15 5 అంటే ఎంత వచ్చింది, 500 రూపీస్. 500 రూపీస్ అంతే, ఇంకేం లేదు, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమీర్ అండ్ పునీత్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 10 days 15 days respectively. The work assigned for 4,500. After working together for 3 days, Ashok joined them. The work was completed in 5 days in total. What amount was paid to Ashok? చూడండి, SSC CGL క్వశ్చన్ ఇది, కొంచెం మంచి క్వశ్చన్ అనమాట, ఒకసారి వినండి. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. సమీర్ ఒక పనిని 10 daysలో పనిచేయగలడు. పునీత్ అదే పనిని 15 daysలో పనిచేయగలడు. ద వర్క్ వాజ్ అసైన్ ఫర్ 4 అంటే మొత్తం పని అంతకి 4,500కి ఇచ్చింది. అయితే ఏంటి, ఆఫ్టర్ వర్కింగ్ టుగెదర్ ఫర్ 3 days అశోక్ జాయిన్డ్ దెమ్ అంటే ఆల్రెడీ 3 రోజులు పనిచేసాడు. 3 రోజులు పనిచేశాడు కాబట్టి మనకేంటి ఇండివిజువల్ డబ్బులు కట్టాలి. ఇండివిజువల్ డబ్బులు కట్టినప్పుడు మనం ఏం తీసుకోవాలి, టోటల్ వర్క్ తీసుకోవాలి. సో చూడండి, ఫస్ట్ టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఎంత వస్తుంది, ఎల్సిఎం ఎంత 30 వస్తుంది. 10 3s 15 2s కదా. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, మొత్తం వర్క్ 30 యూనిట్స్ అనమాట. మొత్తం వర్క్ 30 యూనిట్స్ వరకు. ఫస్ట్ 2 రోజులు ఎవరు పనిచేశారు, సమీరు ప్లస్ పునీత్ పనిచేశారు. అంతటి ఏంటి, మిగతా మొత్తం పని 5 రోజులు అయిపోయింది కదా. కాబట్టి ఫస్ట్ 2 రోజులు వాళ్ళు పనిచేసారంటే నెక్స్ట్ ఫస్ట్ 3 days పనిచేశారు. నెక్స్ట్ 2 days అశోక్ జాయిన్ అయ్యాడు. అంటే సమీరు పునీత్ ప్లస్ అశోక్ జాయిన్ అయ్యాడు, కలిపి 30 days అయిపోయింది. ఇప్పుడు చూడండి, మొత్తం 5 రోజులు సుమిత్ పనిచేశాడు. ఇక్కడ 2 రోజులు, ఇక్కడ 2 రోజులు, మొత్తం 5 రోజులు సమీర్ పనిచేశాడు. ప్లస్ 5 రోజులు ఎవరు పనిచేశారు, పునీత్ పనిచేశాడు. ప్లస్ 2 రోజులు ఎవరు పనిచేశారు, అశోక్ పనిచేశారు. ఈక్వల్స్ టు 30 అనమాట. అప్పుడు చూడండి, సుమిత్ అంటే మొత్తం 15, వీడిది పునీత్ అంటే 5 రెళ్ళు 10. నెక్స్ట్ వీడి మొత్తం 2 యూనిట్స్ అనమాట, ఈక్వల్స్ 30. అంటే ఎంత ఇది చేసినట్టుగా, మొత్తం 30 యూనిట్స్ కదా, అలాగే 25 అయిపోయింది. అంటే అశోక్ ఎంత చేశాడు, అశోక్ మొత్తం 5 యూనిట్స్ పనిచేశాడు అనమాట. 5 యూనిట్స్ పనిచేశాడు. సో డబ్బులు 5 యూనిట్స్ తగ్గట్టు వస్తాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది, టోటల్ మొత్తం డబ్బులు ఎంత వచ్చింది, 4,500. 4,500 మొత్తం అంటే టోటల్ ఎంతవరకు 30 అనమాట. కానీ ఇందులో ఏమైంది, మన అశోక్ తాలూకా పర్సంటేజ్ ఎంత అంటే యూనిట్స్ ఎంత 5 యూనిట్స్. కాబట్టి 15 5 750 రూపీస్ అనమాట. మీకు అర్థమైందా లేదా? అంటే ఎప్పుడు కూడా మనం వేస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆడెంత పోర్షన్ చేసుకున్నాడో అంత పోర్షన్కే మనం చేస్తాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 14th క్వశ్చన్. అబ్బా, 15th క్వశ్చన్. మిగతా క్వశ్చన్స్ అన్ని రేపు చేపిస్తాను. ఈరోజు అంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా. సో ఈరోజు లాస్ట్ క్వశ్చన్ అనమాట ఇదే. ఈరోజు లాస్ట్ క్వశ్చన్, రేపు 14th క్వశ్చన్ ఇదే లాస్ట్. రేపు నుంచి 15th క్వశ్చన్ నుంచి 26 క్వశ్చన్స్ చేపిస్తాను అనమాట. చూడండి, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days అనమాట. అంటే ఏ ఒక పని 2 రోజులు చేయగలడు, 8 daysలో చేయగలడు అనమాట. బి ఎన్ని రోజుల్లో చేయగలడు అదే పని, 12 daysలో చేయగలడు. దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days అండ్ ద రిమైనింగ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ బై సి అలోన్ ఇన్ 2 days. అంటే చూడండి ఎంత అవుతుంది, ఎల్సిఎం ఎంత అవుతుంది, 12 కదా, 4 2s 4 3s 24 అనమాట. డైరెక్ట్ చేస్తాను, మీకు అర్థం కాకపోతే చేస్తాను. పెద్ద నెంబర్ 12 వేసుకున్న సైడ్కి, చిన్న నెంబర్పై పెద్ద నెంబర్
4 2 జా 4 3 జా 12 2 24 ఆ విధంగా చేసుకున్నాను అనమాట. అప్పుడు ఎంత అవుతుంది ఎఫిషియన్సీ? 3 అవుతుంది, 2 అవుతుంది. ఇక్కడితో అయిపోయింది. చూడండి నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ది వర్క్ టుగెదర్ ఫర్ 4 days అనమాట. 4 days ఎవరు పనిచేశారు? ఏ ప్లస్ పనిచేశారు అనమాట. పనిచేశారు. తర్వాత ఏమైంది? ద రిమైనింగ్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ బై సి అలోన్ ఇన్ 2 days. సి మొత్తం 2 days కంప్లీట్ చేశారు అనమాట. అప్పుడు మొత్తం వర్క్ ఎంత? 24 minutes వర్క్ అయిపోయింది. అప్పుడు ఎంత? 4 into ఏ ప్లస్ బి వాల్యూ ఎంత? 5 అంటే 20 అనమాట. అంటే సి 2 = 20 అయిపోయింది. కాబట్టి అర్థమైందా? డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాయి. ఇది ఏ ప్లస్ బి కంబైన్డ్ వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. 4 5 20. ఈ 20 అటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. 24 - 24. సో 2 1 2 2 అంటే శీతల్కి ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? శీతల్కి ఎఫిషియన్సీ 2 వచ్చింది అనమాట. ఇప్పుడు అన్నీ ఒక దగ్గర రాసుకోండి. A/B/C ఎఫిషియన్సీ రాసుకోండి. ఇప్పుడు ఎంత ఉంది? ఏతల్కి ఎఫిషియన్సీ ఎంత? 3. బీతల్కి ఎఫిషియన్సీ 2. శీతల్కి ఎఫిషియన్సీ 2 అనమాట. ఇక్కడితో అయిందా లేదా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏంటి మనకు అడిగాడు? మొత్తం ఎంటైర్ వర్క్ 7200 అయిందట. 7200 అయింది. ఇదేంటిది? ఇండివిజువల్గా ఇచ్చాడు కాబట్టి మనం టోటల్ వర్క్ తీసుకుంటాం. సో టోటల్ వర్క్ తీసుకున్నాం ఇంటూ ఎర్నింగ్స్ ఆఫ్ అప్పుడు ఎంత? ఇది వన్ పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? అప్పుడు 24 1 జా 24 3 జా అంటే ఒక పార్ట్ 3 వాల్యూస్ అంటే 300 అనమాట. సో ఎన్ని రోజులు పనిచేశాడు? చూడండి ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ 3:2:2 వేసుకున్నాం. ఎన్ని రోజులు పనిచేశాడు? 4 days పనిచేశాడు. బి కూడా 4 days పనిచేశాడు. నెక్స్ట్ సి 2 days పనిచేశాడు. ఇది ఎఫిషియన్సీ, ఇది టైం. అప్పుడు ఎంత అవుతుంది? క్యాలిక్యులేట్ చేయండి. 3 4 జా 12, 2 4 జా 8, 2 2 జా 4 కదా. అప్పుడు 12 3 జా 12 into 3000 అంటే 3600 ఫస్ట్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ 8 3 జా 2400. నెక్స్ట్ 4 3 జా 1200. సో 3600, 2400, 1200. ఇలా కాకపోతే డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు డైరెక్ట్ ఈ రేషియోతో చేసుకోవచ్చు. అంటే 6 డైరెక్ట్ 4 కట్ అయిపోతుంది కదా. సో చూడండి అప్పుడు 4 1 జా 4 2 జా 4 3 జా. సో 3:2:1 ఎక్కడ ఉందో చూసుకోండి. 1 2 3 3:2:1 ఉంది కాబట్టి ఇది డైరెక్ట్ కాన్సెప్ట్. ఒకవేళ సింపుల్ కావాలంటే మీరు అది చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా మీరు ఏ తీసుకుంటారు, బి సి తీసుకుంటారు, దానికి ఇది కట్టుకుని డైరెక్ట్గా రేషియో ప్రకారం కూడా చేయొచ్చు అనమాట. మీరు ఒకవేళ అంటే లైక్ ఫాస్ట్ కావాలనుకుంటే స్టార్ట్ చేస్తాను. పైప్ అండ్ సిస్టమ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఈ పైప్ అండ్ సిస్టమ్ వర్క్ అండ్ వేజెస్ టైం వర్క్ నుంచి అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి అనమాట. మీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే. ఇంకా చాలామంది అడిగేటంటే, బ్రో నువ్వు ఓన్లీ ఎస్ఎస్సివి చెప్తున్నావు కదా, మిగతా ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయంటే నేను మొత్తం లైక్ అన్ని కాన్సెప్ట్స్ చెప్తున్నాను. సో ఈ అన్ని కాన్సెప్ట్స్ అంటే ఏంటంటే మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే ఈ కాన్సెప్ట్స్ నుంచి అడుగుతారు అనమాట. సో ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలంటే మీకు అన్ని ఎగ్జామ్స్కి మీకు యూజ్ అవుతాయి. సో అలా డౌట్ ఏం పడకండి. ఇది అనేది మనం కాంప్రహెన్సివ్ నేర్చుకుంటున్నాం. సో భయం ఏం లేదనమాట. సో చూడండి ఈ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఛానల్కి అయితే ఇప్పటికైతే ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. A and B under 2K ప్రాజెక్ట్ వర్త్ ఆఫ్ 36,000. చూడండి ఇద్దరు కలిపి 36,000 నేర్చుకున్నారు. 36,000 తాలూకా వర్క్ తెచ్చుకున్నారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, కింద క్లాసెస్ చెప్పారు, మళ్ళీ ఇంకో క్లాసెస్ చెప్తాను చూడండి. ఎప్పుడైతే ఇండివిజువల్గా ఇస్తాడో అప్పుడు మనం ఏం చేయాలి? టోటల్ వర్క్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనకి గ్రూప్కి ఇస్తాడో, గ్రూప్కి ఇచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి? కంబైన్డ్ ఎఫిషియన్సీ తీసుకోవాలి. దేనికి ఇది రెండు తీసుకోవాలంటే వేజెస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైతే మనం వేజెస్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటామో అప్పుడు ఇండివిజువల్గా వేజెస్ ఇచ్చినప్పుడు మనం టోటల్ వర్క్ తీసుకుంటాం అనమాట. బేస్ చేసుకొని. ఎప్పుడైతే గ్రూప్ ఇచ్చిననుకో అప్పుడు కంబైన్డ్ ఎఫిషియన్సీ తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటి ఇచ్చాడు? ఇక్కడ ఇద్దరు కలిపి తీసుకున్నాడు. సో కంబైన్డ్గా మనం తీసుకుందాం. ఫస్ట్ ఏంటి? ఏ అలోన్ అంటే ఏ ఒక్కడని 25 days పనిచేయగలడు అనమాట. సో మన టోటల్ వర్క్ని 25 units అజ్యూమ్ చేసుకుందాం. టోటల్ వర్క్ 25 units అంటే ఎంత అప్డేట్ అవుతుంది? ఆ 25 days పనిచేసాడు కాబట్టి ఏ తాలూకు ఎఫిషియన్సీ 1 ఎఫిషియన్సీ అనుకుందాం ఏది. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇచ్చాడు చూడండి. మొదటి 5 రోజులు ఇద్దరు కలిసి పనిచేశారు. 2 రోజులు అంటే ది వర్క్ టుగెదర్ ఫర్ 5 days. అంటే చూడండి ఇది మొత్తం యూనిట్ ఎంత? మొత్తం వర్క్ 25 units అనమాట. 25 unitsలోన మొదటి 5 రోజులు ఇద్దరు కలిసి పనిచేశారు. మొదటి 5 రోజులు ఇద్దరు కలిసి పనిచేశారు అంటే ఎవరు? ఏ ప్లస్ ఇద్దరు కలిసి పనిచేస్తారు. తదుపరి 5 రోజులు బి ఒంటరిగా పనిచేశాడు. అంటే ఇది అయిపోయిన తర్వాత 5 రోజులు బి ఒక్కడే పనిచేశాడు. నెక్స్ట్ తర్వాత ఏ బి స్థానంలో వచ్చి మిగిలిన 5 రోజులు పని పూర్తి చేశాడు. అంటే
మిగతా 5 రోజులేమో ఏ వచ్చి మొత్తం పని కంప్లీట్ చేశారు అనమాట. సో ఈ వారం మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏబీ ఎన్ని రోజులు పనిచేసారో వేసుకుందాం సెపరేట్గా. ఏబీ ఎన్ని రోజులు పనిచేసారో సెపరేట్గా వేసుకుందాం. చూడండి, ఎన్ని రోజులు పనిచేశాడు, ఇక్కడ 5 days పనిచేశాడు, ఇక్కడ 5 days పనిచేశాడు, అంటే మొత్తం 10 days పనిచేశాడు. నెక్స్ట్ బి ఎన్ని డేస్ పనిచేశాడు, ఇక్కడ 5 days పనిచేశాడు, ఇక్కడ 5 days పనిచేశాడు, అంటే వీడు కూడా 10 days పనిచేశాడు అనమాట కదా. అయితే అప్పుడు ఏ తాలూకు ఎఫిషియన్సీ ఎంత అనుకున్నాం మనం, ఏ తాలూకు ఎఫిషియన్సీ ఎంత అనుకున్నాం మనం, 1 అనుకున్నాం లేదా అనుకున్నాం. సో 1 ఎఫిషియన్సీ అనుకున్నాం, అంటే మొత్తం ఎంత 25 యూనిట్స్. అంటే ఈ 10 యూనిట్స్ కంప్లీట్ చేసాడుగా, 10 యూనిట్స్ కంప్లీట్ చేశాడు అనమాట. 10 యూనిట్స్ కంప్లీట్ చేశాడు, 10 యూనిట్స్ కంప్లీట్ చేశాడు. సో మొత్తం ఎన్ని యూనిట్స్, 25 యూనిట్స్. 25 యూనిట్స్లో 10 యూనిట్స్ కంప్లీట్ చేస్తే ఇంకా మిగిలిన యూనిట్స్ ఉంటాయి, ఇటు 15 యూనిట్స్ ఉంటాయి అనమాట. 15 యూనిట్స్. సో మొత్తం ఎంత అయింది, 25 యూనిట్స్ అయిపోయింది అనమాట కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే ఇద్దరు కలిపి ఎంత డబ్బులు వచ్చిందంట, 36,000 రూపాయలు వచ్చాయనమాట. అంటే ఈ 36,000 రూపాయలు కంబైన్డ్ ఎఫిషియన్సీ. కంబైన్డ్ మనకి ఎప్పుడైనా మనకి వేజ్ ఎలాగిస్తారు, నువ్వు ఎంత పని చేస్తే అంత డబ్బులు ఇస్తారు. సో ఇక్కడ ఏ 10 యూనిట్లు చేశాడు, బి 15 యూనిట్లు చేశాడు. మొత్తం ఎన్ని యూనిట్లు అయ్యే, 25 యూనిట్లు. అంటే 25 యూనిట్ల తాలూకు వాల్యూ 36,000 అనమాట. మన క్వశ్చన్ అడిగాడు మనకి, ఏ తాలూకా షేర్ ఎంత, ఏ తాలూకు షేర్ ఎంత, ఆడు 10 యూనిట్లు వర్క్ చేశాడు కాబట్టి 10 షేర్ వస్తాయి అనమాట. అప్పుడు ఏంటవుతుంది, 5 5 5 2 5 1 5 7 35 5 2 15, అంటే 7,200 into 2 అనమాట. అంటే 14,400. చూడండి ఎంత సింపుల్గా వచ్చింది ఆన్సర్. ఇంత ఎక్కేలేదు. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడంటే మనకి వేజెస్ ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడు వేజెస్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఇండివిజువల్ వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం టోటల్ వర్క్ తీసుకుంటాం అనమాట. లేదా గ్రూప్కి ఇచ్చాడు అనుకోండి, కంబైన్డ్ ఎఫిషియన్సీ తీసుకుంటాం అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ అలోన్ కెన్ ఫినిష్ ఎ టాస్క్ ఇన్ 20 days, బి అలోన్ కెన్ ఫినిష్ ఇన్ 15 days. చూడండి, ఏ అంట ఒక పనిని 20 daysలో చేయగలడంట, బి అదే పనిని 15 daysలో చేయగలడనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు, ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఎంత వస్తుంది, ఎల్సిఎం నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను పాత క్లాస్లో, మళ్ళీ చెప్పలేను నేను. 15/20 కాబట్టి 5 3 5 4 15 3 23 60 అనమాట. అంటే ఎల్సిఎం 60 వస్తుంది. అప్పుడు ఏంటవుతుంది, ఏ తాలూకు ఎఫిషియన్సీ 3, బి తాలూకు ఎఫిషియన్సీ 4. ఇటు వరకు అయిపోయింది. నెక్స్ట్ దే టుగెదర్ వర్క్ ఫర్ 5 days దెన్ స్టాప్. అంటే చూడండి, మొత్తం 60 యూనిట్లు ఇవి, మొత్తం 60 యూనిట్ల వర్క్. 60 యూనిట్ల వర్క్లో ఏంటి అయిందంట, ఫస్ట్ ఇద్దరు కలిసి పనిచేశారు. 5 రోజులు పనిచేసి 5 రోజులు పనిచేశారు, తర్వాత ఆగిపోయారు. ద రెస్ట్ ఆఫ్ వర్క్ ఈజ్ ఫినిష్డ్ బై సి అలోన్ ఇన్ 2 days. అంటే మొత్తం సి ఒకటే పనిచేశాడు. ఎన్ని రోజులు పనిచేశాడు, 2 daysలో పనిచేశాడు. మొత్తం పని 2 daysలో చేశాడు అనమాట. ఇఫ్ దే గెట్ పెయిడ్ 2,400 rupees ఫర్ ఫినిషింగ్ ద హోల్ టాస్క్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డైలీ వేజెస్ ఆఫ్ సి అండ్ ఏ. ఇప్పుడు చూడండి, ఏ ఎన్ని రోజులు పనిచేశాడు, బి ఎన్ని రోజులు పనిచేశాడు, సి ఎన్ని రోజులు పనిచేశాడు తెలుసుకుందాం. చూడండి, ఏ ఎన్ని రోజులు పనిచేశాడంట, 5 రోజులు పనిచేశాడు ఏ. బి ఎన్ని రోజులు పనిచేశాడు, 5 రోజులు పనిచేశాడు కదా. సి ఎన్ని రోజులు పనిచేశాడు, 2 రోజులు పనిచేశాడు. చూడండి, ఇప్పుడు ఏ ఒక రోజులో ఎన్ని యూనిట్స్ పనిచేయగలడు, 3 యూనిట్స్ పనిచేయగలడు. సో ఇంటూ 3. ఈ 2 రోజులు పనిచేయగలడు, బి ఎన్ని రోజులు ఎన్ని యూనిట్స్ పనిచేయగలడు, 4. అంటే 5 3 15, 5 4 20. ఇప్పుడు చూడండి, మొత్తం 60 యూనిట్స్. 60 యూనిట్స్లోన ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అయిపోయిందట, 35 యూనిట్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట. 35 యూనిట్స్ కంప్లీట్ అయిపోయింది. సో సి ఒక్కడు ఎన్ని యూనిట్స్ పనిచేసినట్టుగా, 25 యూనిట్స్ పనిచేసినట్టుగా. అంటే 60 - 35 అంటే 25 యూనిట్స్ పనిచేశాడు సి. సో చూడండి, అయితే ఏంటంట, నెక్స్ట్ చూడండి, ఇఫ్ దే గెట్ పెయిడ్ 2,400 ఫర్ హోల్ టాస్క్ అంట. 2,400 ఫర్ హోల్ టాస్క్ అంటే మొత్తం ఎన్ని యూనిట్స్ అంట, అంటే అంత 60 యూనిట్స్ అనమాట. 60 యూనిట్స్ మొత్తం ఇంటూ మనకి వేజెస్, డిఫరెన్స్ బిట్వీన్ వేజెస్ ఆఫ్ సి అండ్ ఏ. వేజెస్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, సికి ఏకి ఎంత డిఫరెన్స్ ఉంది, 10 ఉంది డిఫరెన్స్. చూడండి, 25 - 15 10 ఉంది. సో 10 0 0 క్యాన్సిల్, 6 1 6 4 అంటే 400 రూపీస్ అనమాట. ఓకే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ డైలీ వేజెస్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ డైలీ వేజెస్ ఇచ్చాడు, మనం టోటల్ వేజెస్ కట్ చేయమన్నమాట. సారీ అదే కొద్దిగా మిస్ అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డైలీ వేజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయండి చూడండి. అంటే ఏంటంటే మనకి 15 రోజులకి 25 డేస్కి మనం సితో డైలీ వేజెస్ క్యాలిక్యులేట్ చేయాలి, వీటితో డైలీ వేజెస్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఇప్పుడు చూడండి ఏం చేస్తాం మనం. చూడండి, ఇప్పుడు ఏ 15 డేస్ పనిచేశాడు,
అంటే మొత్తం పని ఎంత అయింది, మొత్తం ఫేజ్ ఎంత 2400 బై టోటల్ పని ఎంత 60, అంటే ఒక్కొక్కడికి 400 యూనిట్స్ వచ్చింది అనమాట. సో ఈ 15 యూనిట్స్ పనిచేసాడు, ఒక్కొక్క యూనిట్ ప్రైస్ 4000 రూపీస్, అంటే ఎంత వచ్చింది 15 4 60 40 అంటే 40 రూపీస్ అనమాట. ఒక యూనిట్ తాలూకు వాల్యూ ఎంత వచ్చింది 40 రూపీస్ వచ్చింది. ఒక యూనిట్ తాలూకు వాల్యూ ఎంత వచ్చి 40 రూపీస్ వచ్చింది. 40 రూపీస్ అప్పుడు ఎంత అవుతుంది 54 600 రూపీస్ అయింది. ఏ తాలూకా టోటల్ వేజెస్. డైలీ వేజ్ కావాలంటే టోటల్ వేజ్ బై మొత్తం ఎన్ని రోజులు పనిచేశాడు 15 డేస్ పనిచేశాడు, అంటే అంతంత సరిపోయింది 600 వచ్చింది అనమాట. 600 వచ్చింది. నెక్స్ట్ బీ తాలూకు వాల్యూ చూడండి. బీ మొత్తం ఎన్ని రోజులు పనిచేశాడు 25 యూనిట్స్ పనిచేశాడు. 25 యూనిట్స్ పనిచేశాడు ఇంటూ 40 అంటే ఎంత 25 4 100 అనమాట. 24 100. ఇప్పుడు చూడండి మనకి ఏ 600 యూనిట్స్ వచ్చింది. అంటే చూడండి. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఏకి 600 రూపీస్ వచ్చాయి. ఈ 600 రూపీస్ వచ్చాయి కదా ఏకి. సో ఏ తాలూకు డైలీ వేజ్ కావాలంటే ఏం చేయాలి, మొత్తం డబ్బులు 600 రూపాయలు వచ్చాయి. కానీ ఆడు ఎన్ని రోజులు పనిచేసాడు 5 రోజులు పనిచేసాడు. అంటే డైలీ ఆడికి ఎంత వచ్చాడు, ఒక రోజుకి ఎంత వచ్చాడు ఆడికి 120 రూపీస్ వచ్చాడు. 120 రూపీస్ వచ్చాడు. డైలీ వేజ్ ఎంత వచ్చింది ఆడికి 120 రూపీస్ వచ్చింది అనమాట. ఏకి డైలీ వేజ్ అంత వచ్చింది. నెక్స్ట్ మనకి ఎవరు కనుక్కోమన్నారు, ఇప్పుడు సీతో డైలీ వేజ్ కనుక్కోమన్నారు. సో సీకి మొత్తం ఎంత డబ్బులు వచ్చాయి 1000 రూపాయలు వచ్చాయి కదా. ఆడు ఎన్ని రోజులు పనిచేశాడు 2 రోజులు పనిచేశాడు. అప్పుడు డైలీ వేజ్ ఎంత వచ్చింది 500 వచ్చింది అనమాట. సో ఇప్పుడు చూడండి 500 మైనస్ 120 అప్పుడు ఎంత అవుతుంది 380 అవుతుంది అనమాట డైలీ వేజ్ అనమాట. ఇది ఆన్సర్ అనమాట. ఎందుకంటే మనం ఏం చేసామంటే టోటల్ వేజెస్ తాలూకు డిఫరెన్స్ కనుక్కున్నాం అనమాట. కానీ మనకి ఏంటి అడిగాడు అక్కడ డైలీ వేజెస్ తాలూకు డిఫరెన్స్ అడిగాడు అనమాట. అదనమాట లెక్క. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో కొంచెం మిస్టేక్స్ ఉన్నాయన్నమాట. సో పీడిఎఫ్లో మీరు కొంచెం అప్డేట్ చేసుకోండి. లైక్ కొంచెం వాల్యూస్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. లైక్ అక్కడ ప్రింటింగ్లో తప్పు పడిపోయింది అనమాట. ఈ క్వశ్చన్ చూడండి. XYZ హ్యావ్ అండర్టేకెన్ టు కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4800. అంటే చూడండి X ప్లస్ Y ప్లస్ Z వీళ్ళు ఏం చేశారంట, మొత్తం 4800 రూపాయలు కాంట్రాక్ట్ తీసుకున్నారనమాట. సో ఈ ముగ్గురు కలిపి ఎన్ని రోజులు చేయగలరు 18/3/4 డేస్లో చేయగలరు. 18/3/4 అంటే ఎంత 8 4 30 అంటే 35/4 డేస్లో చేయగలరు ఎవరు XYZ. నెక్స్ట్ Y ప్లస్ Z కెన్ టుగెదర్ కంప్లీట్ ఇట్ ఇన్ 15 and 5 days. Y ప్లస్ Z కలిపి ఎన్ని రోజులు చేయగలరు 15 and 5/9 అంటే ఎంత 15 and 5/9 అంటే 15 135 అంటే 140/9. నెక్స్ట్ Y ప్లస్ Z. నెక్స్ట్ ఎవరు X ప్లస్ Z వీళ్ళు ఎన్ని రోజులు చేయగలరు 12 and 8/11 అంటే 11 12 ఎంత 11 into 12 12 1 12 12 132 140/11 అనమాట. 140/11. ఇప్పుడు మీరు ఏం చేయాలి, టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయండి. టోటల్ వర్క్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తే ఎల్సిఎం కడతారు. ఎల్సిఎం కట్టడం కోసం మీకు ట్రిక్ చెప్పాను. ఏంటి, ఎవరైనా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం న్యూమరేటర్ అని తీసుకుంటాం అనమాట. చూడండి ఇక్కడ వాల్యూస్ అని తప్పు ఉన్నాయి. ఈ వాల్యూస్ అని సెట్ చేసుకోండి ఇక్కడ, సరేనా. ఇప్పుడు 140 తీసుకోండి. ఇప్పుడు అవుతుంది 38 ఎంత 140 38 4 అనుకుంటా 4 35 4 కాబట్టి 4 4 16 అవుద్ది అనమాట. అర్థమైందా. చూడండి 35/4 అనేది 140కి ఈక్వల్. ఇప్పుడు 4 అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది 35 4 నెక్స్ట్ ఈ 4 into 4 16 అవుతుంది అనమాట. ఈ యూనిటరీ మెథడ్లో అనుకోండి ఇది. నెక్స్ట్ ఇప్పుడు 140 1 అంటే 9 అవుతుంది. ఇది 140 11 అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఏంటి, ఇప్పుడు మనం ఎవరు కనుక్కోవాలి, ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ 4800 వాల్యూ ముగ్గురు అంటే లైక్ ముగ్గురు కలిపి పనిచేశారు అంటే కమిట్ ఎఫిషియన్సీ ఎంత 16. సో 16 తీసుకోండి ఇంటూ మీకు చెప్పాను ఎప్పుడైతే గ్రూప్ వేస్తే గ్రూప్ తీసుకోనుకొని చెప్పి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షేర్స్ ఆఫ్ X and Z. XZ షేర్ కనుక్కోవాలి. XZ షేర్ కనుక్కోవాలంటే ఇండివిజువల్ వాల్యూస్ కనుక్కోండి. ఇండివిజువల్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, X వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే దీని నుంచి మైనస్ చేయండి. అంటే 9 - 6 అంటే ఎంత 7 వస్తుంది అనమాట. అంటే X వాల్యూ 7 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు Y వాల్యూ కావాలనుకోండి. Y వాల్యూ కావాలంటే 11 నుంచి 6 మైనస్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది 5 వస్తుంది అనమాట. సో Z ఎంత వస్తుంది 7 + 5 12 కాబట్టి ఇది 4 వస్తుంది అనమాట. అలా వచ్చింది. నెక్స్ట్ ఏంటి అడిగాడు, Xకి Zకి ఎంత 3 అనమాట. 3 డిఫరెన్స్ ఉందన్నమాట. సో 3 వేసుకుంటారు. 61 63 అంటే 3 3 900 అనమాట. 900 ఆన్సర్. ఇంకేం లేదు,
జస్ట్ ఇంతే, ఇంకేం లేదు. సేమ్ టైం వర్క్ లాగే ఉంటుంది, కొంచెం వర్క్ అండ్ వేజెస్ మనం తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 18th క్వశ్చన్. An expert, an average and a lazy laborer work for 7, 8, 10 days respectively and together get 369 as labor charges. If the ratio of their one day work is 1:3, 1:4, 1:6, how much does the expert labor get? చూడండి ఇది అంతా కొంచెం ఇది లైక్ ఇక్కడ నేను SSCGL లైక్ ఇవ్వలేదంటే దాని అర్థం ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు. లైక్ ఏదంటే వేరే ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్ అనమాట, అది ప్రింటింగ్ పడలేదు అనుకుంటా. అంటే కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవి. మీకు అంటుంటారు కదా లైక్ బ్రో మాకు వాళ్ళు SSA కాదు వేరే కావాలంటే వేరే ఎగ్జామ్స్లో వేరే అంటే నేను బుక్ ఫాలో అవుతున్నాను, ఆ బుక్లో కొంచెం మంచిగా కనిపించే క్వశ్చన్స్ అని పెట్టింది అనమాట ఇందులోన. సో అది లేకపోతే అన్నంత మాత్రాన ఇది కొంచెం తక్కువ లెవెల్ ప్రాబ్లమ్స్ అయితే కాదనమాట. చూడండి ఒకసారి, ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు, ఒక యావరేజ్ గాయ ఉన్నాడు, ఒక లేజీ లేబరర్ ఉన్నాడు కదా. సో ఒక టైం ఇచ్చాడు, వర్క్ ఇచ్చాడు, ఎఫిషియన్సీ ఇచ్చాడు. సో మనం డైరెక్ట్గా వేజెస్ కనుక్కోవడమే మనం డైరెక్ట్గా. ఈ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఎన్ని డేస్లో పనిచేస్తాడు? ఎక్స్పర్ట్ 7 డేస్లో పనిచేస్తారంట, యావరేజ్ 8 డేస్లో పనిచేస్తారంట, లేబర్ 10 డేస్లో పనిచేస్తారంట, లేజీ లేబర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి ఎఫిషియన్సీ రేషియో ఎంత ఇచ్చాడు? 1:3 ఇచ్చాడు, 1:4 ఇచ్చాడు, 1:6 ఇచ్చాడు. మీకు ముందు చాలా క్లాసులు చెప్పాను ఇలాగ డివిజన్లు ఇచ్చినప్పుడు హోమోజీనియస్ ఎలా మార్చుకోవడం అని చెప్పి. అప్పుడు ఏం చేస్తారు, హోమోజీనియస్ మార్చుకున్నట్టు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డినామినేటర్స్ ఉంది కదా. సో డినామినేటర్లు నెంబర్స్ అన్ని ఏ నెంబర్తో అయితే మల్టిప్లికేషన్ జరుగుతుందో లేకపోతే ఎల్సిఎం తీసుకొని ఆ నెంబర్తో క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 6 ఉంది, ఇవి అన్ని 12తో క్యాన్సిల్ అవుతాయి. సో 12 × 12 × 12 చేయండి. అప్పుడు 3 1 3 4 కాబట్టి 4 వస్తుంది. 4 1 4 3 అంటే 3 వస్తుంది. 6 1 6 2 అంటే 2 వస్తుంది. అంటే ఎఫిషియన్సీ రేషియో ఎంత వచ్చింది? 4:3:2 వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి వర్క్ అంటే ఏంటి? టైం ఇంట్ ఎఫిషియన్సీ కదా. 7 4 28, 8 3 24, 10 2 20. సో ఈ మొత్తం ఎంత వచ్చింది వాల్యూస్? 60 + 12 అంటే 72 వచ్చింది అనమాట. 72 వచ్చింది. సో మొత్తం మనకి ఎంత డబ్బులు వచ్చింది? 316 వచ్చింది అనమాట. 316 వచ్చింది బై 72 ఇంటూ హౌ మచ్ డస్ ఎక్స్పర్ట్ ఎంత వచ్చింది? 28 అనమాట. చూడండి 236 214 అప్పుడు ఎంత అవుతుంది? ఇంకా 218 2 ఇప్పుడు చూడండి 3 6 3 1 3 2 3 3 అంటే ఎంత వచ్చింది? 7 3 21, 7 2 14 16, 7 1 7 8 బై 6 అనమాట. 6 1 6 26, 6 4 24 మళ్ళీ 6 3 18 అంటే 143 × 50 వచ్చింది అనమాట. 143.50 ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 19th క్వశ్చన్. A and B together have to do 13/15 of a work and B and C together have to do 11/20 of the same work. If the difference between the wages of A and C is 7,600, find the total wages of A, B, C together. చూడండి మంచి క్వశ్చన్ ఇది, స్టార్ మార్క్స్ పెట్టుకోండి క్వశ్చన్ ఇది. A and B అంట 13/15 ఆఫ్ వర్క్ చేయాలంట. 13/15 ఆఫ్ వర్క్ చేయాలి. B and C together have to do 11/20 ఆఫ్ ది సేమ్ వర్క్ అంట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది? అప్పుడు 13 × 11 ఎంత చేయండి? 13 × 11 11 3 33, 11 1 11, 143. సో 143. సో 15 11 ఎంత అవుతుంది అప్పుడు? సారీ చూడండి క్వశ్చన్ అడిగాడు అతను. ఈ A and B కలిసి మొత్తం వర్క్లో 13/15 పార్ట్స్ చేశారంట. సో B and C మొత్తం వర్క్లోన 11/20 పార్ట్స్ చేశారంట. సో మొత్తం వర్క్ కావాలంటే 15కి 20కి ఒక ఎల్సిఎం తీసుకోండి. అప్పుడు ఎల్సిఎం తీసుకుని ఎంత వస్తుంది? 300 వచ్చింది అనుకోండి. 300 వచ్చింది కాబట్టి 13/15 × 300 వేసుకోండి. 300 కాదు 60 వస్తుంది అనుకుంటా. 15 20కి ఎల్సిఎం 60 వస్తుంది. 60 వస్తుంది అంటే నేను 5 3 కదా సరిపోయింది. 60 వస్తుంది అంటే 13/15 × 60 వేసుకోండి. అంటే ఎంత వస్తుంది? 51 15 4 అంటే A and B కలిసి ఎన్ని రోజులు పనిచేస్తారు? 13 4 52 డేస్లో పనిచేస్తారు అనమాట. నెక్స్ట్ మొత్తం ఇది టోటల్ వర్క్ ఇది. నెక్స్ట్ B and C కూడా ఎంత? 11/20 కదా ఇది 20 అనా?
11/20 ఇంటూ 60 అంటే ఎంత 21 33 డేస్లో చేస్తారు అనమాట. 33 డేస్లో చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వేజెస్ ఏకి సికి డిఫరెన్స్ వేజెస్, ఇప్పుడు చూడండి ఇది నుంచి ఇది మైనస్ చేయండి. అప్పుడు ఏంటి వస్తుంది, ఏ ప్లస్ బిలోన సి ప్లస్ బి చేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది, 52 - 33 కదా. ఇప్పుడు ఏ మైనస్ సి వాల్యూ ఎంత వస్తుంది, అప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎంత వస్తుంది, 12 3 కట్ చేస్తే 9 1 అంటే 19 పార్ట్స్, అంటే ఏ మైనస్ సి 19 పార్ట్స్ అనమాట. సో ఈ 19 పార్ట్స్ తాలూకు వాల్యూ ఎంత ఇచ్చిన మనకి 17,600 ఇచ్చాడు. 17,600 ఇచ్చాడు. 17,600 ఇచ్చలేదు. అప్పుడు ఎంత అవుతుంది, 19 1 19 4 76 అంటే ఒక పార్ట్ తాలూకు వాల్యూ ఎంత, ఒక పార్ట్ తాలూకు వాల్యూ ఒక యూనిట్ తాలూకు వాల్యూ 400 రూపీస్ వచ్చిందనమాట కదా. ఇప్పుడు ఏంటి, వేజెస్ టుగెదర్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత, మొత్తం కలిపి 600 యూనిట్లు 60 యూనిట్లు అనమాట. ఇంటూ ఈ 400 అంటే 24,000 రూపాయలు అనమాట. 24,000 రూపాయలు ఇది ఆన్సర్. 24,000 రూపాయలు ఉంది. ఇదే అనమాట, ఇంకేం లేదు. జస్ట్ ఇందాక మనం ఏం చేసుకున్నామంటే మొత్తం టోటల్ వరకు 30 పార్ట్స్ అంటే అప్పుడు మనం కింద దాటి తీసుకొని ఈక్వల్ చేసుకున్నమాట. లైక్ ఇది ఈక్వల్ చేసుకున్నాం కదా, ఇలాగా ఇది ఈక్వల్ చేసుకున్నాం చూసారు ఇక్కడ, ఇలా ఈక్వల్ చేసుకున్నాం. సో ఆ విధంగా మనం ఇక్కడ ఈక్వల్ చేసుకున్నాం అనమాట. 20th క్వశ్చన్ చూడండి. 3 laborers A, B, C were given a contract of 750 rupees. All 3 can finish work in 8 days అనమాట. అంటే ముగ్గురు కలిపి 8 డేస్లో పని చేయగలరు అనమాట. A and C together can do it in 12 days. A plus C ఎన్ని రోజుల్లో చేయగలరు, 12 డేస్లో చేయగలరు. A plus B ఎన్ని రోజుల్లో చేయగలరు, 39/1/3 అని పడిపోయింది. 39/1/3 అప్పుడు ఎంత అవుతుంది, 39/1/3 అంటే 39 అంటే 40/3 అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటవుతుంది, ఇప్పుడు మొదటి మొత్తం క్యాల్సియం తీసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది, 8 5 40 కాబట్టి 12కి 40 తీయండి. ఎంత వస్తుంది, 4 3 4 10 అంటే 43 120 క్యాల్సియం వస్తుంది అనమాట. అప్పుడు 8 15 నెక్స్ట్ 12 10 43 33 9 అనమాట. 9 వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ తాలూకు వాల్యూ, బి తాలూకు వాల్యూ, సి తాలూకు వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఎంత వస్తుంది అప్పుడు, ఏ ప్లస్ సి అంటే బి తాలూకు వాల్యూ ఎంత వస్తుంది, 10లో 5 కట్ చేస్తే 5 వస్తాయి అనమాట. ఇది బి గడిది. నెక్స్ట్ ఏ ప్లస్ బి 9లో 5 కట్ చేస్తే 6 వస్తాయి అనమాట. సో 11 అయిపోయింది అంటే 4 వస్తుంది అనమాట. 4 వచ్చింది అనమాట. 4:5:6 అనమాట. ఆన్సర్ అదే. ద మనీ విల్ బి డివైడెడ్ ఇన్ ది రేషియో. ఎందుకు మీకు ఎప్పుడైనా మీకు ఏం చెప్పాను, ఎప్పుడైనా టోటల్ వర్క్ ఇచ్చినప్పుడు లైక్ కంబైన్డ్గా చేసినప్పుడు వాళ్ళ ఎఫిషియన్సీ బట్టే వాళ్ళ తాలూకా రేషియో అంటే లైక్ వేస్ డివైడ్ అవుతుందని చెప్పాను. సో ఆ విధంగా డివైడ్ అయ్యింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 21st క్వశ్చన్. 4 women and 7 men can earn 11,440 in 7 days, while 10 women 17 men earn 13,360 in 9 days. How much will 11 women and 9 men earn in 30 days? చూడండి, మీకు టైమ్ అండ్ డిస్టెన్స్లో MDH కాన్సెప్ట్ చెప్పాను లేదా, MDH కాన్సెప్ట్ చెప్పిన ఎం అంటే ఏంటి, మెన్, డి అంటే డేస్, హెచ్ అంటే అవర్స్ లేదా మినిట్స్ బై టోటల్ వర్క్ కదా. సో ఇదే విధంగా చేసుకోండి. 4 women అంట ఇంటూ 7 men అంట, 7 men ఇంటూ 7 days అంట. సారీ, ఎండ్ అన్నాడు కదా, ఎండ్ అంటే మీకు ఏం చెప్పారు, ఎండ్ అంటే ప్లస్ తీసుకోవాలి. 4 women ప్లస్ 7 men 7 డేస్లోనే ఎంత ఎర్న్ చేస్తారు, 11,408 రూపీస్ ఎర్న్ చేస్తారు. అదే పనిని 10 women ప్లస్ 17 men 9 డేస్లోన ఎంత ఎర్న్ చేస్తారు, 3,660 ఎర్న్ చేస్తారు అనమాట. అప్పుడు 11 women 9 women ఎంత చేస్తారని అడిగారు. అప్పుడు మెన్ ఉమెన్ తాలూకా ఎఫిషియన్సీ మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తారు అనమాట. చూడండి, చేస్తాను చూడండి ఒకసారి. 9 1 9 4 36 మళ్ళీ 0 వస్తుంది, మళ్ళీ 4 వస్తుంది, మళ్ళీ 0 వస్తుంది. సరిపోయి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు కట్ అవుతుంది, 70 అవుతుంది. 7 1 7 అంటే 4 మిగులుతుంది, 44 7 6 42 అవ్వకపోవచ్చు అనుకుంటున్నాను. ఇది కట్ అవ్వడం లేదు, హ్యాంగ్ అయ్యిందా, కొద్దిగా కట్ అవుతుంది. చూడు ఒకసారి. నెక్స్ట్ చూడండి, 0 0 క్యాన్సిల్ అయింది.
నెక్స్ట్ 404 ఇంటూ 2 చేసి 248 వస్తుంది. 404 ఇంటూ 8 చేద్దాం, 32. ఇంకా సరిపోవట్లేదు. కన్వెన్షన్లో క్యాలిక్యులేట్ చేసుకోమనండి. ఎందుకు ఇది 202 5 7 4 మళ్ళీ 101 మళ్ళీ 2 2 4 2 16 2 8 16 2 7 14. ఇప్పుడు ఇంకా 7 1 741. సో ఇంకే విధంగా కట్టినట్టు లేదు. సో డైరెక్ట్గా చేసుకుంటాం. అప్పుడు ఎంత వస్తుంది? 101 ఇంటూ 4 men ప్లస్ 7 ఈ ఉమెన్, ఇది 10 ఉమెన్, ఇది 17 men. పెద్ద తలనొప్పి అయిపోయిందిరా. ఇప్పుడు చూడండి, 101 ఇంటూ 4 అంటే 404 ఉమెన్ ప్లస్ 707 men ఈక్వల్స్ టు 41 410 ఉమెన్ ప్లస్ 41 ఇంటూ 71 41 ఇంటూ 17 71 17 74 68 69 అంటే 697 మేల్. ఇప్పుడు చూడండి, 404 ఉమెన్లో 410 క్యాన్సిల్ ఎంత మిగులుతారు? 6 ఉమెన్ మిగులుతారు. నెక్స్ట్ ఇందులో ముగ్గురు ఉన్నారు, ఇందులో ముగ్గురు ఉన్నారు, అంటే 10 మంది మేల్. అంటే అర్థమైంది కదా. అంటే 700కి ఎంత ఎక్స్ట్రా ఉన్నారు? 7 ఉన్నారు కదా. దీనికి ఎంత ఉన్నారు? +3 ఉన్నారు. వద్దులేండి, ఎందుకు ఇలా చెప్పి మీకు అర్థం కాదు. డైరెక్ట్గా చేసి చూపిస్తే అర్థమైపోద్ది. 707 మైనస్ అంతది 697 అంటే 0, 10లో 9 కట్ చేస్తే 1 అనమాట. అది అందుకే 10 men వేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు చూడండి, రేషియో ఎంత వచ్చింది? 2 3 2 5 అంటే ఉమెన్ బై మెన్ తాలూకా రేషియో ఎంత వచ్చింది? ఉమెన్ బై మెన్ తాలూకా రేషియో 5:3 వచ్చింది అనమాట. 5:3 వచ్చింది. ఇక్కడ వరకు వచ్చింది కదా. నెక్స్ట్ చూడండి, ఇదే ప్లేస్లో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనమాట. అంటే 11 ఇంటూ ఎవరు ఉమెన్ కాబట్టి 11 ఇంటూ 5 ప్లస్ 9 ఇంటూ 3 ఇంటూ 13 అనమాట. 13. సో మీరు ఏం చేస్తారంటే దీంతో ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేసి కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అనమాట. అప్పుడు మీరు లైక్ విన్నారు, మీకు అనేది అర్థమైంది అనుకుని అనిపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ కొంచెం కష్టమైన సమ్స్ కాబట్టి ఏది కూడా మీకు లైక్ ఇవ్వడం లేదు. ఒకసారి చేయండి సమ్, ఇంకేం లేదు, ఈజీగానే ఉంటుందిలేండి, చేసేయండి. డిజిటల్ సమ్ కూడా ఉపయోగించండి, దానికి ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5 men and 3 boys కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 7 days. సేమ్ అలాంటి ముందులాంటి క్వశ్చనే. 5 men ప్లస్ 3 boys కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 7 days బై వర్క్ అయితే ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ 9 men ప్లస్ 5 boys కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 4 days. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత వస్తుంది? ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు 7 5 35, 7 3 21, 9 4 36, 4 5 20. ఇప్పుడు ఎంత మిగిలింది? 1 man ఈక్వల్స్ టు 1 boy మిగిలింది. అంటే చూడండి, అంటే 21లో 20 మన 20 36 35 అంటే 1 అంటే men by boy ఈక్వల్స్ టు 1:1 వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి, if 6,000 is paid to 6 men and 4 boys అంటే 6 into 1 plus 4 into 1 అంటే అంత 10 parts అనమాట. 6,000 అనేది 10 partsకి ఈక్వల్. ఇంటి ఎవరికి కావాలి మనకి? ఫర్ 6 days వర్క్, 6 days వర్క్ అనమాట. అంటే ఈ 10 into 6 days అంటే 60 అనమాట. 60 అనమాట అంటే 6,000 రూపీస్ అనమాట. 60 యూనిట్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. మనకు కావాల్సింది ఏంటి? హౌ మచ్ బాయ్ గెట్ పెర్ డే అంటే చూడండి, ఇక్కడ మనకి ఏదది 4 boys పనిచేశారు. చూడండి, 4 boysకి వేసుకోండి 400 అనమాట. 400 ఆన్సర్. అంటే రోజుకి ఎంత వచ్చింది? బాయ్కి 400 రూపీస్ వచ్చింది అనమాట. చూసారా, సింపుల్గా వచ్చింది క్వశ్చన్. ఇంకొక 2 క్వశ్చన్స్తో మనం మొత్తం లైక్
వర్క్ అండ్ వేస్ కంప్లీట్ అయిపోతుంట పూర్తిగా. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 60 days, బి ఇన్ 40 days, సి ఇన్ 12 days, ఇప్పుడు దీనివల్ల కమెంట్ వరకు ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఎంత వస్తుంది అప్పుడు 12 టేబుల్ 60 క్యాన్సిల్ అయిపోతుంది. సో 60 సైడ్ పెట్టుకోండి. 40/60 అంటే 2 2 2 3 అంటే 62 120 వస్తుంది ఇప్పుడు ఎల్సిఎం. 62 43 12 10 ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఫాస్ట్గా అంటే మీరు ముందు క్లాస్ చాలాసార్లు చెప్పాను, అందుకు మళ్ళీ చెప్పలేను. మీరు కావాలంటే ఫస్ట్ క్లాస్ వినండి, లేదా మనకి డైరెక్ట్గా టైమ్డ్ వర్క్లోన ఫస్ట్ బేసిక్ పార్ట్లో చెప్పాను అనమాట ఎల్సిఎం ఎలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి. అప్పుడు చూడండి క్వశ్చన్ టీచర్ ఇక్కడ ఫస్ట్ ఏ పని చేశారంట, నెక్స్ట్ బి పని చేశారంట, మళ్ళీ సి పని చేశాడంట. ఇలాగ మళ్ళీ ఏ పని చేస్తాడు, మళ్ళీ బి పని చేస్తాడు, మళ్ళీ సి పని చేస్తాడు. ఫస్ట్ డే ఎన్ని యూనిట్స్ పని చేస్తాడు, 2 యూనిట్స్ పని చేస్తాడు. సెకండ్ డే 3 యూనిట్స్ పని చేస్తాడు బి. థర్డ్ డే 10 యూనిట్స్ పని చేస్తాడు అనమాట. సో 3 daysకి ఎంత అయింది, 13 15 యూనిట్స్ అయిపోయింది అనమాట. 3 daysకి 15 యూనిట్స్ అయిపోయింది అనమాట. 15 యూనిట్స్ అయిపోయింది కదా. సో ఇప్పుడేంటి లైక్ మీకు కాన్సెప్ట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ వర్క్లోనే చెప్పా. మనకి ఎంత వర్క్ కావాలి, 120 వర్క్ కావాలి. సో ఇంటూ ఎంత 120 చేయండి. ఇది కూడా ఇంటూ ఎంత, సరే 15 8 కదా. సో 3 × 8 15 × 8 అంటే 24 daysకి 120 యూనిట్స్ అయిపోద్ది అనమాట. 124 యూనిట్స్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి దే గెట్ 270. సో దే గెట్ 370 అనమాట. 270 రూపాయలు వచ్చిందనమాట మొత్తం వేజెస్. 270 రూపాయలు వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి డివైడెడ్ ప్రపోర్షన్ టు ద వర్క్ డన్ అంటే ఎంతెంత పని చేస్తే అంత డివైడ్ అయిపోయింది అనమాట. అంటే చూడండి ఇప్పుడు చూడండి ఒక డేలో 2 యూనిట్స్ పని చేస్తాడు. 8 days ఏం చేస్తాడు, 16 చేస్తాడు. వీడు ఒక డేలో 3 చేస్తాడు అంటే 8 days ఏం చేస్తాడు, 24 చేస్తాడు. వీడు ఒక డేలో 10 చేస్తాడు, 8 daysలో 80 చేస్తాడు అనమాట. 80 చేస్తాడు. సో ఇప్పుడు ఏంటి, హౌ మచ్ విల్ ఏ గెట్ అంటే మొత్తం వర్క్ ఎంత రన్ అయింది చూడండి. మొత్తం వర్క్ ఎంత రన్ అయింది, 16 + 24 + 80 దగ్గర ఇది వస్తున్నాడు. మళ్ళీ అదే వస్తుంది అంటే 120 అనమాట. ఇది 120కి ఈక్వల్ అనమాట. ఇది మనకి ఎవరికి కావాలి, ఏ కావాలి. ఏ మొత్తం ఎన్ని రోజులు పనిచేశాడు, 16 days పనిచేశాడు. సో ఏనా ఏకే వచ్చింది. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు 0 0 క్యాన్సిల్, 4 3 4 4 3 1 3 9 అంటే 9 4 అంతా 36 రూపీస్ వచ్చిందనమాట. 36 రూపీస్ అంటే మన ఏ గడికి 36 రూపీస్ వచ్చిందనమాట. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ వర్క్ అనమాట. వర్క్ అండ్ వేజెస్ కాన్సెప్ట్ని తిప్పి పడుతుంది అనమాట ఇవి. సో నేను ప్రతిదీ కూడా లైక్ చెప్పడం కోసం ట్రై చేశాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A can do a work in 90 days, B in 40 days, C in 12 days. They work 1 day in each turn. After completion, they receive 240 rupees. If wages are divided in proportion to the work done, find the share of each. So, ఇది కూడా సేమ్ క్వశ్చన్, డిట్టో క్వశ్చన్ అనమాట. డిట్టో 23rd క్వశ్చన్ అనమాట. ఇది 23rd క్వశ్చన్. సో ఇది మీరు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే మీరు కామెంట్లో చేయాల్సిందే. కామెంట్లో చేస్తేనే మీకు వచ్చినట్లుగా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ తాలూకా లైక్ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఫ్రీగా మెటీరియల్స్ ప్రొవైడ్ అన్నీ చేస్తాను. మన ఛానల్ ఆల్రెడీ జిఎస్ టాపిక్స్ కూడా స్టార్ట్ చేశాను. ఎకనామిక్స్తో స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఇప్పటివరకు ఎవరైనా టైం వర్క్ చూడపోయినా, లేదా సింపుల్ ఇంట్రెస్ట్ చూడపోయినా, పర్సెంటేజ్ చూడపోయినా, లైక్ ఇంకటి ఉన్నాయి ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మన ఛానల్లో. సో ఫస్ట్ అవన్నీ చూసిన తర్వాత మీకు ఒక మంచి ఐడియా వస్తుంది అనమాట. సో ఫస్ట్ అవి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. ఈ రోజుతో ఫైనల్ క్వశ్చన్. STU can complete a work in 40 days, 60 days respectively. They receive 10,800. They start together, but T leaves 2 days before the completion of work. U leaves 5 days before the completion of work. S completes the remaining work alone. What is the share of S? What is the share of S అనమాట. చూడండి ఇది కాన్సెప్ట్ ఆఫ్ బిఫోర్ లీవింగ్ ద వర్క్ అనమాట. ఇది కాన్సెప్ట్ ఆఫ్ బిఫోర్ లీవింగ్ ద వర్క్ అనమాట. ఇది దీని ఎలా ట్యాకిల్ చేస్తాను చూడండి ఒకసారి. సో చూడండి ఫ్రెండ్స్, సేమ్ అప్పుడైతే బిఫోర్ క్వశ్చన్స్ ఎలా ట్యాకిల్ చేస్తాము దీన్ని కూడా సేమ్ అలాగే చేస్తాను చూడండి. ఎస్ అనే వ్యక్తి 40 daysలో చేయగలడు. టీ అనే వ్యక్తి 40 daysలో చేయగలడు. యూ అనే వ్యక్తి 60 daysలో చేయగలడు. సో కామెంట్ డెసిషన్ తీసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది,
6 8 48 కదా. సో 60 పెద్ద నెంబర్ కదా, సైడ్ పెట్టుకోండి. 40/60, 48/60, 6 8 6 10 2 4 2 5 2 2 2 3 240 అనమాట. $240 ఎల్సిఎం వచ్చింది అనమాట. అప్పుడు చూడండి 46 48 5 అనుకుంటా, 48 5 64 రెస్పెక్టివ్గా వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాను, నెక్స్ట్ చూడండి మొత్తం వర్క్ అంతా 240 అనమాట. 240 టోటల్ వర్క్. చూడండి టీ లీవ్స్ 2 days బిఫోర్. 2 days బిఫోర్ అంటే ప్లస్ చేయమని అన్నాడు దీన్ని. అండ్ మీకు చెప్పాను అప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్, ఎవరైనా నాకు తెలియకపోతే అసలు చూడండి. 2 అంటే 2T అనమాట, అంటే 2 రోజులు టీ వెళ్ళిపోతారు అనమాట. సో టీకి 2 రోజులు కలిపండి. నెక్స్ట్ యూ లీవ్స్ 5 days బిఫోర్. 5 days వెళ్ళిపోతారు అనమాట, 5 days కలిపండి. ఒకవేళ ఆడు కానీ ఆఫ్టర్ అని అనుకోండి, ఆఫ్టర్ అంటే అప్పుడు మైనస్ చేసుకోండి. బై టోటల్ ఎఫిషియన్సీ ఎంత, 6 + 5 11, 6 5 11 14 మొత్తం అంటే టీకి యూకి ఎస్కి ఎఫిషియన్సీ కలిపండి. అప్పుడు ఎంత వస్తుంది, 240 + 2T అంటే ఎంత 10 + 5 4 20 బై డివైడెడ్ బై ఎంత 11 + 15 అప్పుడు ఎంత వస్తుంది, 240 250 270/15 అంటే 15 1 15 సారీ 15 ఎంత 270, 15 1 15 15 8 120 అంటే 18 అనమాట. 18 days అనమాట. మొత్తం వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అయిపోద్ది, 18 days కంప్లీట్ అయిపోద్ది అనమాట. 18 days కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో చూడండి వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఎస్ అనమాట. షేర్ ఆఫ్ ఎస్ వాళ్ళకి షేర్ కనుక్కోవాలి. అంటే చూడండి మొత్తం ఎంత మనకి డబ్బులు 10,800 రూపాయలు. 10,800 రూపాయలు. మీకు ఏం చెప్పాను, ఇండివిజువల్గా వచ్చినప్పుడు టోటల్ వర్క్ తీసుకోమని చెప్పాను. సో టోటల్ వర్క్ తీసుకున్నాం కదా. సో మొత్తం ఎన్ని రోజులు కంప్లీట్ అయ్యింది, మొత్తం ఎన్ని రోజులు అయ్యింది చూడండి. ఇప్పుడు ఎస్ ఎన్ని రోజులు పనిచేశాడు, ఫస్ట్ టీ అనమాట 2 రోజులు ముందు వెళ్ళిపోయాడు, యూ అనమాట 5 days ముందు వెళ్ళిపోయాడు. కానీ ఎస్ అనే వ్యక్తి 6 days మొత్తం పనిచేశాడు. సో ఎస్ అనేవాడు 6 units ఎఫిషియన్సీతో 18 units పనిచేశాడు. మొత్తం వాడు వేజ్ వస్తుంది అనమాట. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 6 1 640 0 0 క్యాన్సిల్, 4 1 4 2 8 4 2 8 4 7 28 0 అనమాట. అప్పుడు ఎంత వస్తుంది 0 8 7 7 136 అప్పుడు ఇది వస్తాయి అనమాట. 18 1 18 + 13 అంటే 8 నుంచి 36 + 3 అంటే 4860 వస్తుంది అనుకుంటా. అంతేనా, కరెక్ట్గానే చేసాం మనం. ఇంకొకసారి చేస్తామండి. ఒకసారి 10,800 డివైడెడ్ బై ఎంత 240 × 18 × 6 అనమాట. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 6 3 18 6 4 24 కదా. అప్పుడు 4 2 8 4 7 28 6 3 18 270 × 18. సో 0 8 7 136 2 36 + 13 4960 అది కదా 4960 అనమాట. జస్ట్ ఇక్కడ కొంచెం లైక్ క్యాలిక్యులేటింగ్ అంటే లైక్ ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడితో మనకి పూర్తిగా టైం వర్క్ అయిపోయినట్టుగానే ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి. సో నెక్స్ట్ మనం పైపింగ్ సిస్టమ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా వరకు మీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ.